గైస్ ఫైనల్లీ నేను సోలో లెవెలింగ్ ఎపిసోడ్స్ 1-6 ఎపిసోడ్స్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేనికంటే ఒకేసారి 1-6 వరకు ఒక ప్రీమియర్ వరకు వేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇంకా మన లాస్ట్ ఎపిసోడ్లో మన జిన్ను ఇగ్రీస్ని అబ్జర్వ్ చేసుకొని తన షాడో ఆర్మీతో చాలా పవర్ఫుల్గా మారిపోయి ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి సీన్ అనేది ప్రజెంట్కి వస్తుంది. మనోడు ఆ జంజిని క్లియర్ చేసేసి రాత్రి బాగా పనుకుంటాడు. అప్పుడు వాళ్ళ చెల్లి ఫోన్ చేసి, చిన్ను ఈరోజు మర్చిపోయినట్టున్నావు, నువ్వు నా దగ్గరికి రావాలి కదా అని చెప్పి ఒక ఫోన్ వస్తుంది. మన జిన్ను గాడికి అర్థం కాకుండా టైం చూసుకొని ఫోన్ ఎట్టి సేమ్ అదే డైలాగ్స్ కూడా చెప్తాడు. చెప్తుంటాను. తను చూసి, ఏంది ఈరోజు నీకేముంది మీటింగా అని చెప్పేసి వాళ్ళు, ఏంది ఈ టైంకి వచ్చామైతే అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నువ్వు ఇలా ఇంటికి వచ్చావు అని చెప్తే, ఏం బాగాలేదు అని చెప్తే, అయినా చాలా హ్యాండ్సమ్గా వచ్చా అని చెప్తాడు. సీన్ కట్టేసి కొన్ని టెన్షన్స్ గురించి చెప్తాడు. దాని తర్వాత ఏం బాగాలేదని చెప్తే, కాదు బాగానే ఉన్నావులే కానీ ఇలా రాకూడదని చెప్తే, ప్రతి ఒక్క అమ్మాయి మన జిన్నుని చూసి వావ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నా అని చెప్పి, చూసావా నేను ఎంతమంది అమ్మాయిలు చూస్తానని చెప్తే అదంతా నేను పట్టించుకోలే, పద మీ టీచర్ ఎక్కడున్నారు, అయినా నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నట్టున్నావు అని చెప్తే, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తుంటే, వావ్ వాళ్ళ తన అన్న అని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. అప్పుడు టీచర్ వచ్చి జిన్ను వాళ్ళ చెల్లి గురించి జీనా గురించి బాగా చెప్తా ఉంటాడు. ప్లస్ తను మంచి క్యాండిడేట్ బాగానే జరుగుతుంది అని చెప్పి సంథింగ్ అలా మన జిన్ను కూడా థ్యాంక్స్ నాకు చెప్పినందుకు బాగానే ఉంటుంది, కానీ మిమ్మల్ని జీనా గురించి ఇలా పిల్లదాం కాకుండా వేరే దాని కోసం పిలిచాను అని చెప్పి చెప్తా. మీకు మీరు హంటర్ కదా, మీకు ఇలాంటివి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. మన జిన్నుకి క్వశ్చన్స్ దేనికి అడుగుతా అని చెప్పి అర్థం కావట్లేదు. ప్లస్ మన జిన్నుకి అప్పుడే అర్థం ఉంటుంది తన స్టూడెంట్స్‌లో ఎవరు ఎళ్ళున్నారని చెప్పి. డేంజరస్ రైడర్స్‌కి ఎళ్ళున్నారని చెప్పి. సరే నాకు అర్థమైంది, నేను చూస్తాను అని కూడా చెప్పు. ప్లస్ తను చెప్తా ఉంటాడు, మీరు నాకు వదిలేంది ఇదంతా, నేను ఏదైనా చేసేదానికి ఆలోచిస్తాను అని చెప్తా. ప్లస్ జీనా కూడా బాగానే చదువుతుంది. జీనా గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, జీనా క్లాస్ టాపరే అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. అప్పుడు మన జిన్ను ఒక బైట్ చూపిస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చి చెప్తా ఉంటే, హే పాప ఇది చూడు నీకు ఇతను కూడా తెలుసు అని చెప్తుంటే, జీనా అంటే నువ్వు జిన్ను అంటే నువ్వు జీనా వాళ్ళ అన్నవి అని బాగా, కానీ నువ్వు ఇక్కడికి ఏం చేస్తావు అని చెప్తే, వావ్ మిమ్మల్ని ఇలా కలుద్దాం కదా, ప్రపంచం అంటే చిన్నదో చూసావు కదా, ఇక్కడ నేను కలుస్తాను అసలు అనుకోలేదు, అయినా మీరు కూడా ఈ ర్యాంక్స్ అనుకోరు కదా, నాకు అదేంటి మా టీచర్ దేని పంపించాను నిన్ను అని చెప్పి చెప్తా ఉంటే, నేను రాను మళ్ళీ నేను కాలేజ్ చదువుకోను అని చెప్పి చెప్తా ఉంటే, నేను కాలేజ్ కోసం తీసుకుంటలేదు, హంటర్‌గా ఎంత కష్టంగా ఉంటదని చెప్పి చూపించేదానికి నేను ఇక్కడికి వచ్చాడు అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నేను ఇలాంటి ఏం రాను అని చెప్పి సీన్ కట్ చేస్తారు. అప్పుడే మన గైడ్‌లైన్స్ హంటర్ మేనేజర్‌ని చూపిస్తారు. అప్పుడే ఒక ఏ క్లాస్ హంటర్, అమెరికన్ హంటర్ వచ్చుంటాడు. మీ దగ్గరికి ఎలా వచ్చాడు అని చెప్తుంటే, ఆ క్యాండిడేట్స్ ఆ ఇద్దరిని నాశనం చేసేందుకు వచ్చాడు. మా అన్నని చంపినోడిని. అయినా వాళ్ళు చిన్న పిల్లలు. మీ అన్న అతన్ని కాపాడని చెప్తే, నువ్వు ఎంత మాటలు మాట్లాడుతున్నావు, మా అన్నయ్య ఎప్పుడు అలాంటి పనులు చేయడని చెప్పి సీన్ కట్ చేస్తాడు. జేజూ ఐలాండ్ గురించి చాలా విచిత్రంగా మారిపోయాడని చెప్పి, అది గాల్లో కూడా ఎగురుతున్నట్టుంది అని చెప్పి, ఆ జేజూ ఐలాండ్‌లోని బీస్ట్ అనేది చాలా భయంకరంగా కూడా మారుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓ సరే అయితే దాని గురించి మనం చూద్దాం అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. ప్లస్ మనోడు జిన్ను గాడు పోర్టల్ దగ్గరికి వచ్చేసి ఈ పోర్టల్ గురించి మాట్లాడతా, ప్లస్ ఈ పోర్టల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసేదానికి కూడా రెడీ అవుతా ఉంటాడు. దాంట్లో చెప్తాడు, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మేము వచ్చేసాం స్ట్రైక్ టీమ్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాం అని చెప్పి తన కెప్టెన్ ఏ క్లాస్ కెప్టెన్ చూపిస్తాడు. ఈ కెప్టెన్ మనకి జిన్నుకి చాలా హెల్ప్ చేస్తారు. కానీ ఇప్పుడు కాదు, ప్రెజెంట్ తర్వాత. అయినా ఇలాంటి పిల్లల్ని తీసుకురావాలనుకోవట్లేదు. సారీ సార్ తను ఇలా మాట్లాడతాను అనుకోవట్లేదు. నా స్ట్రైక్ టీమ్స్‌లో ఎవరెవరు అని చెప్తే, అయినా ఈ పిల్లల్ని నాకు ఇంటికి అప్పచెప్తున్నాడు అని చెప్పి చెప్తుంది. సరే మీరంతా ఏమనుకోబాకండి సార్ చెప్తుంటే, పర్వాలేదులే అని చెప్తుంది. జీనా ఫస్ట్ టైమ్ డేంజర్ రేట్‌కి వెళ్తుంది కాబట్టి భయపడతా ఉంటది. అదే జీనా వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడ చూసుకుంటే ఇంకా జిన్ను కూడా ఒక స్ట్రైక్ టీమ్ లాగా ప్లస్ ఒక న్యూబీ లాగా వెళ్తా ఉంటాడు. ప్లస్ మన జీనా వాళ్ళ ఫ్రెండ్‌కి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదానికి. సరే అని చెప్పి చెప్తా ఉంటాడు. మన జిన్ను కూడా ఇంక ఈ స్ట్రైక్ టీమ్‌తో పాటు వెళ్ళాలని కూడా ప్లాన్ ఏస్తాడు. అలాగే ఇది కూడా మనోడిని జిన్నుని కూడా ఇంకేం చేయలేక, ఇంకా ఎటువంటి ఛాన్సెస్ లేకుండా మన జిన్నుని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి స్ట్రైక్ టీమ్‌తో పాటు ఇంకా డేంజర్ రేట్‌కి రెడీ అవుతుంటారు. అయినా మీరు కాస్త జాగ్రత్త, అయినా మీరు ఇంత వచ్చి కపుల్స్ అని చెప్తే, లేదు అని చెప్తుంటారు. నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నా అని చెప్తే, అది సరే నీకు ఎలా ఉంటదో చూపిస్తాను అని చెప్తా ఉంటాడు. ప్లస్ అందరూ జాగ్రత్తగా రండి అని చెప్పి ఆ కెప్టెన్ చెప్పుంటాడు. దానితో లోపలికి వచ్చిన వెంటనే డేంజర్‌లో ఏదో సంథింగ్ విచిత్రంగా మారతావు చూసి, అసలు ఇదంతా ఏంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అది మన జిన్ను గాడు నోటీస్ చేసి, అసలు ఇదంతా ఏంటి అని చెప్పి అప్పుడే తిరిగి చూసిన వెంటనే దెంజిన్ నుంచి తను బయటికెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. కానీ జిన్ మీకు అసలేమైంది అని చెప్తుంటే, దెంజిన్ చాలా విచిత్రంగా మారిపోయింది, దీనికి మీ గిల్ మాస్టర్‌ని పిలవండి అని చెప్తుంటే, అసలేందని అని చెప్పి సీన్‌గా చేస్తూ దెంజిన్ మొత్తం మారిపోయి ఉంటది. ఒక కేవ్ నుంచి మొత్తం ఒక ఫారెస్ట్‌లా మారిపోయింది. ఇదొక రెడ్ ఎంజిన్. అంటే అసలు రెడ్ ఎంజిన్ అంటే ఏంది అని చెప్పి అడిగితే, రెడ్ ఎంజిన్ అనేది ఏంటంటే అది రేడియో స్పాన్ అయ్యేది ఎంజిన్. అందులో విచిత్రమైన బాస్ మాస్టర్‌ని చంపితే గాని గేట్ అనేది ఓపెన్ కాదు. మనం బయటికెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉండవు. అక్కడికి ఇక్కడికి మన రియల్ వరల్డ్‌కి ఇక్కడికి సమయం అనేది చాలా తేడాగా తెలుస్తుంది అని చెప్తా ఉంటే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వైవ్ అవ్వగలమా అని చెప్తుంటే, నేనుండగా మీకు భయపడాల్సిన అవసరం లేదు.
నేను ఎట్లా కాపాడుతాను అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. అక్కడ ఎవరి మీద ఏడో కొడతా ఉంటాడు. ప్లస్ మన జినువు మీద ఏడ చేయాలని ఉంటే అప్పుడే ఒక మనిషి మీద ఏడ తగిలేసి పెట్టుంటే మన జినువు దాన్ని ఆపేస్తుంటాడు. దాని చూసి ఒక అమ్మాయి ఇంప్రెస్ అయి ఉంటది. దాంట్లో మన జినువు వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా కాపాడేస్తుంటాడు. ఒక మనిషి ఎక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. దాన్ని చూసి వావ్! ఈ పిల్లోడు ఇంత బాగా చేస్తాడు అని చెప్పి అనుకున్న జినువుకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చినాడు అని చెప్పి. అక్కడిని చూస్తే ఎల్ఫ్స్ అంటాడు. డార్క్ ఎల్ఫ్స్ అవి ఫారెస్ట్‌లోని వేటని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు. అదే ఇక్కడ చూస్తుంది హెల్ప్స్ ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు జీనో వాళ్ళ ఫ్రెండ్ భయపడిపోయి ఉంటుంది. దానికి అది చూస్తే ఒక హెల్ప్ మన జినువు మీద సిగ్నల్ చేసి మీరు ఇక్కడ చచ్చిపోయారని చెప్తే జినువు చాలా బీపీ వచ్చేసి ఉంటుంది. సరే అయితే ఇంకా వాళ్ళు ఎట్లా నాశనం చేయాలని చెప్పి అనుకుంటా వాళ్ళు కూడా కలిసి పారిపోయి ఉంటారు. మన జినువు కానీ వాటిని నాశనం చేయాలని చెప్పి అనుకుంటారు. అక్కడ చూస్తే ఆమె భయపడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంటే సరే నువ్వేం భయపడబాక నేనున్నాను నీతో పాటు అని చెప్పి జినువు తనకి ధైర్యం అనేది ఇస్తూ ఉంటాడు. ప్లస్ జినువు కూడా వాటిని అయితే నాశనం చేసి బీపీలో ఉంటాడు. వాటిని అయితే నాశనం చెప్పి తను చెప్తుంటుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళకపోతుంటే నేను చూస్తాను భయపడబాక అని చెప్తుంటే సరే అయితే నేను కాపాడుతాను అని చెప్పి సింక్ చేస్తాడు. తను చెప్తా ఉంటాడు ఇంకా నేను 2 టీంలుగా నేను మారుస్తున్నాను. వీకెస్ట్ అందరూ వీకెస్ట్ వాళ్ళు ఒకవైపు ఉంటారు. స్ట్రాంగెస్ట్ వాళ్ళు అంటపాటు ఉంటారు అని చెప్పి కొంతమంది ఎంచుకుంటూ ఉంటారు. ప్లస్ ఒక హంటర్ వచ్చి నేను కూడా మీతో పాటు ఉంటాడు కాదు నువ్వు సి ర్యాంక్వి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పి తను చూసేస్తుంటాడు. బి ఇంకా ఏ వాళ్ళు మాత్రం ఒక స్ట్రాంగెస్ట్ టీంలో పెట్టారు. ప్లస్ జిన్ను వాళ్ళ వైపు తను పంపించేస్తుంటాడు. దాన్ని చూసి అయితే ఇంకా మీ అందరు అటు మీ అందరు వేరే సైడ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మనం ఒక హంటర్‌ని పంపించేస్తుంటాడు. మిగతా వాళ్ళందరిని సెలెక్ట్ చేసేసుకొని ఉంటాడు. దాన్ని చూసి ఒక అమ్మాయి చెప్తుంది నేను వాళ్ళ టీమ్‌లోకి వెళ్ళొచ్చా అని చెప్పి చెప్తా ఉంటే నీ ఇష్టం నువ్వేమన్నా పీక్కో నాకు అది అనవసరం. నేను మిమ్మల్ని కాపాడని చెప్పి అనుకోవట్లేదు. నా బతుకు నాకు కావాలని చెప్తుంటే నువ్వు చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నావు. ఆ యారోని చూద్దాం చాలా కష్టం. నేను చెప్తుంది సరే మేము ఇటు సైడ్ నుంచి వెళ్తాం. వెస్ట్ వైపు నుంచి వెళ్తాం. మీ సౌత్ వైపు నుంచి వెళ్ళండి అని చెప్పి చెప్పుకుంటే వావ్! ఇతను చాలా టాలెంటే ఉన్నట్టుంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు జినువుని చూసి తను. ఇక్కడ చూసి ఇంక తను సరే మేము వెనక నుంచి వెళ్తాం అని చెప్తా ఉంటే ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటే ఇక మనం ఏం చేయలేం. నువ్వు ఒక్కడివే ఏం చేయలేవు రా అని చెప్తుంటే గుడ్ లక్ మీ అందరికీ అని చెప్తుంటే సేమ్ టు యూ అని చెప్పి కూడా వెళ్ళిపోతా ఉంటాడు. తను అనుకుంటాడు నువ్వు సరే ఏమన్నా చేసుకొని చావండి అని చెప్తుంటే నువ్వు అక్కడ ఉంటే చనిపోతాను మన పాటు రా అని చెప్పి చెప్పుంటాడు. ప్లస్ వీళ్ళందరూ కూడా ఆ స్పీకర్ దొరకడని చెప్పి వెళ్తూ ఉంటాడు. ప్లస్ తను చూస్తుంటే చాలా వరకు చెట్ల మీద మొత్తం స్టాక్స్ ఉంటాయి. దాని చూసి మీరు కాస్త జాగ్రత్త బాస్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పేరుతున్నట్టుంది పోలార్ బేర్స్ అవి చాలా పవర్ఫుల్ ఉన్నాయి చెప్పి చెప్తా వాళ్ళకి బ్యాటరీ మళ్ళీ రెడీ అవుతా ఉంటారు. ఎందుకంటే బేర్స్ అని వాళ్ళ చుట్టుపక్కల మొత్తం వచ్చేస్తుంటాయి. ఇంకా వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా రెడీ అవుతా. పెట్టుక బెల్ అనేది కూడా వాళ్ళ మీద వచ్చి ఉంటుంది. కొన్ని బొసాక్ మోడ్‌లో ఉంది. స్టైరింగ్ మోడ్ మీద అటాక్ చేయాలని చెప్పి చేసేస్తుంది. ప్లస్ తన షీల్డ్‌ని పెట్టి దాన్ని కాపాడని చెప్పి పిటకుని కాపాడని చెప్పనుకుంటాడు. బేర్స్ అనేవి తన మెంబర్స్‌లో చాలా అంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. దాన్ని చూసి మన ఓడి మీద అటాక్ చేసాం ట్రై చేస్తుంటే తన షీల్డ్‌ని పెట్టి ఆపేయడం వల్ల తన చెయ్యి ఇరిగిపోయి ఉంటది. దాన్ని చూసి ప్రతి ఒక్క బేర్ అనేది కాపిచ్చిపోయి ఉంటది. ప్లస్ తన కట్టడంలో దాన్ని 2 పీసెస్‌గా నరికేస్తుంటాడు. ప్రతి ఒక్క బేర్ కూడా చూసి చాలా అంటే చాలా బసాక్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాయి. ప్లస్ మనోడు కూడా ఆగకుండా ప్రతి ఒక్క బేర్‌ని చంపాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అవన్నీ అనుకుంటా ఉంటాడు. ఇంకా వీటిని మనం తొందరగా నాశనం చేయాలని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ సీన్ కట్ అవుతుంది. అక్కడేదో వాయిస్ వినేసి అంటే ఇక్కడ చూస్తుంటే అక్కడ బేర్స్ కూడా ఉన్నట్టుంది. మనకు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు చాలా చలిగా ఉన్నట్టుంది. ఇప్పుడు మనకు స్వెటర్స్ ఉంటే బాగుండేది. అలాగే ఇక్కడ చాలా ఎనిమీస్ ఉన్నట్టున్నారు అని చెప్తుంటే ఎనిమీస్ అసలు నీకు ఎలా చేస్తుంది అంటే చెప్తుంటే ఇది నా స్పెషల్ టెక్నిక్. దాని తర్వాత వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. జినువు వాడికి అర్థమైంది అక్కడ బేర్స్ అన్నీ వచ్చుంటాయి. మనకు అందరూ జాగ్రత్త అని చెప్పి జినువు చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాడని చెప్పి అర్థం చేసుకుంటాడు. ప్లస్ ఇక్కడ స్నో అనేది బాగా పడుతుంది కాబట్టి తన ఇంటూ ట్రీలో నుంచి తనకు కావాల్సిన స్నోస్ అన్ని పడి తీసి ఒక ఏ క్లాస్ అంటారు ఇలా చేయలేడు అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా దీని గురించి మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందే మీరు జాగ్రత్త మీ అన్నని కాపాడే బాధ్యత నాది అని చెప్పి మన జీనా వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పుంటాడు. తను కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఫీల్ అయ్యి ఉంటుంది. తను చెప్తా ఉంటే ఇక్కడి నుంచి మనలంతా మనం మొత్తం ఒక వేవ్‌ని క్రియేట్ చేసుకొని ఇక్కడ సర్వే అయ్యేదానికి ట్రై చేయాలి అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే వాళ్ళందరూ చూస్తా ఉంటే ఒక బేర్ అనేసి ఉంటుంది. ఇక్కడ జరగబోయే ప్రతి ఒక్క విషయం మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్తుంటే ఒక బేర్ మనోడి మీదకి కూర్చుంటే టైటిల్ మార్చేసి తను ఒక బేర్ కిల్లర్‌గా ఉల్ఫ్ అసేసిన్‌గా మారి చెప్తుంటే డెంజిన్ దగ్గర చూస్తుంటే ఇది ఏ క్లాస్ డెంజిన్‌గా మారిపోయింది. గైడ్ ఇప్పుడు దీన్ని బయటికి తీయాలంటే వాళ్ళకి బాస్‌ని చంపే రావాలి. ఇక్కడ చూస్తున్న ఆ టీమ్ మొత్తం వెళ్ళింది. వాళ్ళందరూ గెలిచే వస్తారని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్తుంటే అక్కడ స్ట్రైక్ టీమ్ జిన్ను వాళ్ళు కూడా వెళ్తే దేవుడిచ్చే మీ పర్మిషన్ అని చెప్తుంది. అది తన అలాగా అని చెప్తుంటే ఓహ్! జిన్ను కూడా ఇక్కడికి వెళ్ళాలని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు మీరు ఎవరు అని చెప్పి చెప్తుంటే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తుంటే నాకు అది అనవసరం. అయినా నాకు కావాల్సిన ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు. వాడిని బయటకు వచ్చి నేను చంపాలనుకుంటున్నా అని చెప్తుంటాడు. ఎంత తొందరగా బయటికి రావాలి. కానీ ఇది రెడ్ కిట్‌గా మారిపోయింది. సీన్ కట్ చేస్తాడు. జినువు చాలా బేర్స్‌ని చంపేస్తుంటాడు. దాని వీడియో కూడా చూసి
మీరు దీని గురించి ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుంటారు. దాని నుంచి ప్రతి ఒక్కరు ఇంప్రెసివ్‌గా ఫీల్ అయ్యి ఉంటాడు. అక్కడ చూస్తే జినువుకి లెవెల్ అప్ కూడా చిరుకుంటది. తనతో అందరూ అనుకుంటా ఉంటారు. జినువే ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్పి. ఇంకా తను ఏంది ఇలా చేశాడని చెప్పి. ఇంకోళ్ళందరూ దొరికిన మీట్స్‌తో ఒక క్యాంపింగ్ చేసుకొని దాంట్లో బేర్ మీట్స్‌తో దాన్ని కుక్ చేసుకొని వాళ్ళందరూ తింటూ ఉంటారు. దాన్ని చూసి ఇలాంటి ప్లేస్‌లో మనం బీర్ మీట్ కూడా బాగుంటదని అసలు నేను అనుకోలేదు. ఇప్పుడు జినువు అక్కడికెళ్ళింటే లెవెల్ అప్‌కి వెళ్ళాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే జినువు గాడు బేర్ ఆర్మీతో ఫైట్ చేసడానికి తన షాడో ఆర్మీస్ మొత్తం బయటికి తీసుంటాడు. తను షాడో ఆర్మీస్‌లోన మెయిన్ పవర్‌ఫుల్‌ని పెట్టి ఎగ్రీస్ కూడా వచ్చుంటాడు. దాని నుంచి ఇంకా షాడో ఆర్మీస్ పంపించుంటాడు బేర్ మీద అటాక్ చేసడానికి. బేర్ మెంబర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఇమ్మోర్టల్స్ కాబట్టి వాటిని చాలా క్రూరంగా చంపుతున్నాయి. ప్లస్ అవి కూడా మనల్ని చంపుతా ఉంటాయి. దాన్ని చూసి వీళ్ళందరూ ప్లస్ ఇంక్రీజ్ అవుతా ఉంటారు. ప్లస్ మన జినువు గాడి ఎంపీ కూడా చాలా తగ్గిపోతా ఉంటది. అయినా వాళ్ళు ఎంతలో కష్టపడి చేస్తుంటే దాని బాస్ అనేది బయటకు వచ్చేస్తుంటాడు. దాన్ని చూస్తుంటే వాళ్ళు దాని మీద మన మ్యాజిక్ అటాక్స్ అని కొన్ని అటాక్ చేస్తుంటారు. అక్కడ చూస్తుంటే ఇంకా సరే నువ్వు ఇంకెళ్ళి ఇగ్రీస్ అనేసరికి ఇగ్రీస్ వెళ్తాడు. ఇంకా దాన్ని ఫైట్ చేద్దాం మొదలుపెట్టి ఇగ్రీస్ ఫ్లాష్‌కి వెళ్ళి మన స్టైల్‌గా మనని తలకాయ లేపి మరి కొడతా దాని ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తుంటాడు. అది బజగంలో కాలంలో ట్రై చేసే లోపలే మన ఇగ్రీస్ నన్ను నాశనం చేసేసి మన జినువుకి దాన్ని సర్వ్ చేస్తుంటాడు. సింక్ చేస్తాడు. ఇక్కడ చూస్తే ఏ క్లాస్ వాళ్ళందరూ ఎల్ఫ్స్‌తో ఫైట్ చేసి చాలా గట్టిగా కొట్టించేసుకుంటారు. మమ్మల్ని కాపాడనేసరికి ఎల్ఫ్‌ని చంపి హంటింగ్స్‌లో చాలా అంటే చాలా మజా పడతా ఉంటాయి. దాన్ని చూసి ఎల్ఫ్ కింగ్ కూడా వీళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పి చెప్తా ఉంటాడు. జినువు కూడా వాటనేది అరేజ్‌గా మొత్తం ఎక్స్‌ట్రాక్ట్ చేసుంటాడు ఆ సోల్‌ని. వాటన్నిటికి చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే వాడిని చాలా పవర్‌ఫుల్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు జినువు. సీన్ కట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఏం కాలేదు 3 గంటలు అయిపోయి ఉన్నాయి. గంట అయిపోయింది. ఇంకా వాళ్ళు బయటికి రాదంటే ఒక రోజంతా అయిపోయింది. ప్లస్ ఇంకా ఈ గేట్ రాలేదంటే ఇంక మనం ఇంకేం చేయలేము. ఇంక నేను వెళ్ళిపోతున్నా. అయినా నా కొడుకు బయటకొచ్చి వెంటనే తన తన చావు నా చేతిలోనే అని చెప్తుంది. ఇదంతా నా తప్పే. తను లోపలికి పోనీయకుండా ఉండాల్సింది. ఇదంతా నీ తప్పా అని చెప్పి దాన్ని పట్టుకొని స్ట్రెయిట్‌గా నువ్వు ఇదంతా చేసావు. నా మెమరీని బయటకి తీసంటే ఓహ్! నీలో కూడా కాస్త పవర్ ఉంది. మర్యాదగా కిందకెళ్ళు అది అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చూస్తే ఏ క్లాస్ హంటర్స్ ఒక ఎస్ క్లాస్ ఇంకా కాబోయే ఎస్ లైక్ హంటర్ ఇద్దరు చాలా పవర్‌ఫుల్ అయిన ఎనర్జీని యూజ్ చేస్తారు కొట్టాలని చెప్తుంటే అసలు బ్రాజు మ్యాటర్‌ని మొత్తాన్ని ఒకే ఒకసారిగా ఆపేస్తుంటాడు. దాని నుంచి వీళ్ళు ఇప్పుడు చేసి మొత్తం ఇదంతా పేలిపోద్ది అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళ ఎనర్జీ అనేది మొత్తం అనేది రిలీజ్ చేస్తుంటాడు. దాన్ని మన అసోసియేషన్ కూడా వచ్చేసి ఆపేస్తుంటాడు. "ఏయ్! మీ ఇద్దరు ఇలా ఫైట్ చేద్దామండి ఇల్లీగల్ మీకు చెప్పలేదా? అయినా నువ్వు ఫారెన్ అంటాడు. ఇక హంటర్‌తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా నీ పనేంది? ఇక్కడ దేనికొచ్చావు చెప్తే అయినా నువ్వు కూడా పవర్‌ఫుల్ పెట్టి ఛా! ఇంక నాకు డిలే అవుతుంది. నేను ఎలా అనుకున్నా ఆ జినువు గాడు 3 గంటల నుంచి లోపల ఉన్నాడు. వాడు ఇప్పుడు అలా బయటికి రాలేకపోతున్నాడు. సరే అయితే వాడు తను చనిపోయాడని చెప్పి నేను వెళ్ళిపోతున్నా" అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి ఇగో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. హమ్మయ్య! ఒకరు ప్రాణాలను తప్పిపోయినట్లయితే. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ ఫుడ్ మొత్తం చూసి ఏ క్లాస్ అంటాడు గాడు చాలా చాలా కోప్పడుతా ఉంటారు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి అనుకుంటా మీ అందరూ ఏం చేశారు అసలు? ఇదంతా నీ వల్లే కదా! నువ్వు ఒక మ్యూజిషియన్‌వి. నువ్వు ఒక ఏ క్లాస్ అంటాడో నాకు తెలీదు అని చెప్పి తన మీద అటాక్ చేసేదానికి వస్తా ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ అనుకుంటా ఉంటాడు. ఇంక అందరి చావు పక్కా అని చెప్పి ప్లస్ తను కూడా వస్తా ఉంటే అసలు ఈ జినువు గాడు ఇదంతా చేసుంటా అని చెప్పి జినువుగా స్ట్రెయిట్‌గా వచ్చి తను పెట్టేస్తుంటారు. తను స్ట్రెయిట్‌గా ఎక్కడికో వెళ్ళి పడిపోయింటే నువ్వు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది పిల్లోడా. అలాగే మీ అందరూ బయటికి రావచ్చండి సర్కల్‌లో. ఎల్ఫ్స్ అందరూ వచ్చేసి ఉంటారు. దాన్ని చూసి ఓ పిల్లోడా ఇది చాలా బాగుంది తాత. మీ మూర్ఖులు ఎలా ఉన్నాడో చూసేదానికి వచ్చాను సర్కల్‌లో. తను భీష్మ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకుంటారు. ఓహ్! నువ్వు నా భీష్ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకుంటున్నావా? అయితే నీకు ఒక విషయం చెప్తా అని చెప్పి ఒక హంటర్‌ని చూపిస్తాను. తను కూడా లేపేస్తుంటారు మన జినువు. ఓహ్! చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నా అని చెప్తే ఇంకా ఎవరెవరు ఉన్నారని చెప్పి చెప్తాడు చేస్తా. ఇంక మన జినువు కూడా బార్కాతో ఫైట్ చేస్తుంటాడు. వావ్! నీ ఫైటింగ్ స్కిల్స్ అనేవి నాకు బాగా అనిపించాయి అని చెప్పి చెప్తుంటాడు. ఈ సీన్స్ అన్ని మీరు కాస్త రీల్స్‌లో చూసుంటారు. ఏం పర్వాలేదు చూడండి ఇప్పుడు కూడా. ఇక్కడ చూస్తుంటే మన బార్కా గాడు చెప్తుంటాడు. "నువ్వు బాగానే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు పిల్లోడా. సరే అయితే రా అయితే నీతో హెడ్ టు హెడ్ ఫైట్ చేస్తాను. అలాగే మమ్మల్ని ఒక మాంసం చంపాలని చెప్పి మా మైండ్‌లో జరుగుతా ఉంటది" అని చెప్పి నేను చంపేస్తా అని చెప్పి తను పదే రిప్లై చేశారు కదా! ఇది సిస్టమ్ నుంచి వచ్చిన గిల్స్ అని చెప్పి అర్థం చేసుకొని తన షాడో ఆర్మీస్ అన్నిటిని సమన్ చేసుంటాడు. దాన్ని చూసి ప్రతి ఒక్కడు భయపడతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే అయితే ఇంకా యుద్ధాన్ని మొదలు పెడదాం అని చెప్పి వాళ్ళందరూ ఇంకా యుద్ధాన్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాన్ని చూసి జినువు గాడు నీ దగ్గర కూడా ఇంప్రెసివ్ ఆర్మీ ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఇంక వాళ్ళందరూ ఈ వార్‌లో చాలా పవర్‌ఫుల్‌గా చేస్తున్నారు. జినువు గాడి షాడో మొత్తం ఇంకా మన బార్కా గాడి షాడోతో ఫైట్ చేస్తున్నారు. జినువు కూడా ఒక్కడే చాలా మందిని లేపుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసి ఆ పిల్లలు ఆడుకున్నట్టుగా ఉన్నా అని చెప్పి జినువు గాడు బోర్‌గా ఫీల్ అవుతూ ఫైట్ చేస్తా ఉంటాడు. అప్పుడే బార్కా తన మీద అటాక్ చేసుకుంటూ వస్తాడు. బార్కా దగ్గర కూడా చాలా ఎనర్జీ ఉన్నట్టుగా మన జినువు గాడి షాడోస్ అన్నిటిని లేపుకుంటూ వచ్చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తుంటాడు. ప్లస్ జినువు గాడికి ఇంకా బార్కాకి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. నీ పేరేందని చెప్తే జినువు అని చెప్పి తను బార్కా అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జినువు గాడిని చాలా గట్టిగానే ఫైట్ చేస్తా ఉంటాడు. జినువు గాడిని చంపడానికి అసలు ఛాన్సే లేదు. అయినా నువ్వు బాగానే ఫైట్ చేస్తున్నావు. నాకు నీ షాడో
యానిమీని కూడా తీసుకురా అని చెప్తుంటాడు. అది అనవసరం నేనొక్కడిని చాలు నీకు అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తా ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే చిన్ను గాడికి చాలా దెబ్బలు పడతాయి. భార్గవ్‌కి ఒక్క దెబ్బ కూడా పడకుండా చూస్తా ఉంటాడు. దాన్ని చూసి "నువ్వు చాలా చిన్న పిల్లోడు" అని చెప్తుంటే అప్పుడే భార్గవ్ మీద మనోడు నైస్‌తో ఎనర్జీ బాస్ట్ యూజ్ చేస్తుంటారు. అప్పుడే మనోడు ఏ క్లాస్ వాడు లేసి "అయిపోయావు నా కొడకా నువ్వు" అని చెప్పి మన జినుగు మీద అటాక్ చేసేదానికి పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. "నా కొడకా జినుగు నువ్వు అయిపోయావురా" అని చెప్పి వస్తా ఉంటే "వావ్! నేను కూడా నిన్ను చంపేస్తా నా కొడకా అయిపోయావు ఎదవలారా" అని పరిగెత్తుకొని వస్తే మరి ఆయనని సమన్ చేసి ఏదో సంథింగ్ తన మీద అటాక్ చేసి ట్రై చేస్తే ఇగ్లీష్ కూడా తను ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే చూస్తుంది తను ఏదో బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. మళ్ళీ సీన్ అలాగే చూపిస్తుంటాడు. ఇగ్లీష్ తన షాడో గాని చంపేస్తుంటాడు. అదే మన ఏడెన్ కొన్ని అరైజ్ చేసి పవర్‌ఫుల్ అయిన ఐరన్‌ని సృష్టించుంటాడు. దాన్ని చూసి "ఓహ్! నీ దగ్గర ఇంకో పర్సన్ కూడా ఉన్నాడా? అంటే నీకు కూడా ట్రంప్ కార్డ్ ఉందని" చెప్పి మనోడు కూడా ఫుల్ పవర్‌లో రెడీ అయిపోయి ఉంటాడు. మన బార్కా కూడా. బార్కా ఇంకా ఐరన్ ఇద్దరు చాలా పవర్‌ఫుల్‌గా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇతను కూడా కాస్త పవర్‌ఫుల్లే అని చెప్తుంటే తన షాడో ఆర్మీస్ మొత్తం చాలా ఇంక్రెడిబుల్‌గా ఉందని చెప్పి మనోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు. చూస్తే బార్కాతో ఇంకా ఐరన్ చాలా ఫైట్ చేస్తుంటాడు. వావ్! ఇంక నీ ఆర్మర్‌లో ఉన్న వ్యక్తిని కూడా పంపి అని చెప్తుంటే ఇంక నువ్వు కూడా ఎళ్లి గ్రీస్ అని చెప్పి మన జిన్‌ని కూడా పంపించుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ పవర్‌తో మొత్తం మనొక్కడు ఫైట్ చేయని చెప్పి ఐరన్ గాడు తను డామినేట్ యూజ్ చేస్తాడు. మన జిన్ను కూడా దాని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నీ కిల్లింగ్స్ అనేవి బాగున్నా చెప్పాలి పిల్లోడా అని చెప్పి ప్లస్ మనోడు కూడా చేస్తుంటే నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను చాలా వరకు ఆర్మీ మొత్తాన్ని చేసేసి ఉంటాడు. నువ్వు నా ఆర్మీని అలా ఏర్పేసేసావు అని చెప్పి ప్లస్ మనోడు తన స్టెల్త్ స్కిల్స్‌తో మన మీద ట్రై చేస్తుంటాడు. ఆయనని అటాక్ మిస్ చేసుకొని చూసుకోరా అని చెప్తుంటే మనోడు తన స్టెల్త్ స్కిల్స్ యూజ్ చేసి మళ్ళీ తన మీద అటాక్ చేస్తా ఉంటాడు. అప్పుడే మనోడు ఫుల్ అగ్రెషన్ మోడ్‌తో ఐరన్‌ని యూజ్ చేసి మనోడిని పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. తను మొత్తం స్కిల్స్ సిస్టమ్ మొత్తాన్ని పట్టుకొని మరి పీల్చి చెప్తా ఉంటాడు. అప్పుడే మనోడు మొత్తం హెయిర్ బ్లాస్ట్ యూజ్ చేస్తుంటాడు. మనం మేజర్స్ అన్నిటిని యూజ్ చేసుకొని తన మీద షాడో అటాక్ చేస్తుంటే నా కొడుకా ఇలాగే చీప్ ట్రిక్స్ యూజ్ చేయబాక వస్తే స్ట్రైట్ టు స్ట్రైట్ ఫైట్ చేయనుకుంటే అప్పుడే మన బాడ్కా మీద అటాక్ జరుగుంటది. ఇది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేదు కదా పిల్లోడా అని చెప్తుంటే యూ హ్యూమన్ డామ్ హ్యూమన్ అని చెప్పి మనం చెప్తుంటే మన ఐరన్ గాడు వాడిని పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. మన జినుగు కూడా లెవెల్ అప్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ప్లస్ చూస్తుంటే నా కొడక ఇంక కొట్టింది చాలు ఇంక నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన ఇంక మన ఐరన్ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకుంటా ఐరన్ వాళ్ళ మీద మేజర్స్ మీద వేస్తూ ఉంటాడు. ప్లస్ ఇంక సీన్ కట్ చేసి ఇంక మన జినుగు ఎట్టలో కదా అని ఇంజిన్ మొత్తం రేట్ చేసేసి ఉంటాడు. ఇంక మనం ఇంటికి వచ్చే సమయం అయిపోయింది కదా అని చెప్తుంటే ఇంక ఎట్టలో మనకి గెలిచేసాం అని చెప్పి చెప్తా ఇంజిన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇంక మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే అది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన ఐరన్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లస్ అక్కడి నుంచి నేను కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా మనోడు బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ మనోడు ఏదో పని చేసుకునే ఉంటే అసలు ఏంటిది ఇంకా గేట్ అనేది విచిత్రంగా మారుతుందని చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా బయటికి రారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గేట్ అనేది బ్లూగా మారిపోయి ఉంటుంది. అంటే క్లియర్ అయిపోయినా అని చెప్పి లెక్క. అక్కడ చూస్తే వికేష్ అంటర్స్ ఉంటాడు బయటకు వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా ఇద్దరు వాళ్ళ గిల్లు ఇద్దరు మెంబర్స్ వచ్చి ఉంటాడు. తన వెనకే మనోళ్ళు కూడా జిను ఇంకోళ్ళు కూడా వచ్చేసి ఉంటాడు. అది చూసి ఇంకా మనోళ్ళు వచ్చేసి నాకు తెలుసు అని చెప్పి అనుకుంటా ఉంటే ఓడేడి అని చెప్పి అడిగితే తను చనిపోయాడని చెప్పి చెప్తుంటే అప్పుడే మన జినువు గాడు నేను ఆపి ఏ జిను నాకు ఇది చెప్పు ఏ పిల్లోడు అని చెప్పి అడుగుతా ఉంటే నేను ఇంకోసారి చేయేసే ముందు ఆలోచించేయి అని చెప్పి తీసేస్తుంటాడు. నేను ఈజీగా ఉన్నా అని చెప్తే మరి అది నా క్వశ్చన్కి సమాధానం అని చెప్తే నేను నీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకోసం నేను కాపాడాను. మీ మిగతా మెంబర్స్ని కాపాడాను. నువ్వు నాకు కృతజ్ఞతగా చెప్పకుండా నన్ను ఇలా ప్రశ్నలు అడుగుతావా? మరి అది వదులు. అలాగే నువ్వు ఎలా ఉండాలి నీ స్థానం ఎక్కడ అక్కడ చూసుకో అని చెప్పుంటాడు. అక్కడ మన అమ్మాయిని అడిగితే జిన్నునికి ఇలా ఉండాలని చెప్పి అడిగితే తను ఏదో చేద్దామని ట్రై చేశాడు. కానీ అది సాధించలేకపోయాడు అని చెప్పి చెప్తానంటే అసలు ఏం జరిగింది అక్కడ ఎంజిన్ గేట్ మొత్తం ఎంజిన్ నాకు కాస్త క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే దాని జరిగిన ప్రతి ఒక్క విషయం అనేది పూజ కొట్టినట్టుగా మొత్తం చెప్తుంటుంది. దాని నుంచి జినువు కూడా ఇంత స్ట్రాంగ్గా అయితే ఖచ్చితంగా నాకు గిల్లోకి రాసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ మన జీను వాళ్ళ ఫ్రెండ్ని కూడా తన ఇంటి దగ్గర వదిలేసి రేపు నేను కలుస్తాను అని చెప్పి చెప్పుంటే రేపు కూడా నన్ను ఇలా చూసుకోండి అని చెప్పి చెప్పేసి అక్కడ సరే అయితే రేపు కలుద్దాం అని కూడా జిను గారు చెప్పు ఉంటాడు. ఇంకా జిను కూడా ఇంకా ఫెయిల్ అయిపోతే మనోడు బార్కని చంపడానికి మన బార్కని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అది ఫెయిల్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి జిను గాడు ఛా! తన లెవెల్ అనేది చాలా ఎక్కువైపోయాడు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇంకా నేను పవర్‌ఫుల్‌గా మారాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. తనకు ఒక ఆర్మీ సోల్జర్స్ కూడా వచ్చి ఉంటారు. ఇక సీన్ కట్ అవుతుంది. మనోడిని చూపించుంటాడు. అదే మన జిన్ని. మన జిన్ని కూడా చెప్తా ఉంటే అప్పుడే తనకి వెనక వచ్చేసి మన పాప కూడా వచ్చేసి ఈళ్ళేంది ఇంత క్లోజ్‌గా మాట్లాడతారని చూసి ఏది వదినా అని చెప్పి మనోడు అనుకుంటా ఉంటాడు. ఇదేంటిది ఎప్పుడు పెళ్లయిపోయింది అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వడితో అంత క్లోజ్‌గా మాట్లాడి నాకు పోస్ట్‌గా అసలేసపోయిందన్న అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ చేస్తాడు. మన జిన్ను గాడు అదే మన జిన్ చూస్తా ఉంటే ఇక్కడంతా మాన్స్టర్స్‌ని పిచ్చ కొట్టుడు కొడతామని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతా ఉంటే ఓహ్! సారీ నీకు మర్చిపోయా నీకు చూపియలేదు కదా! ఇది నా ప్రత్యేకతలో ఒకటి అని చెప్పి వాటిని కంట్రోల్ చేసి వేరే చోట పంపిస్తుంటాడు. ప్లస్ వాళ్ళన్నిటిని కూడా మైండ్‌ని కూడా పంపించుంటాడు.
దాని తర్వాత అవన్నీ మైనింగ్ కూడా చేస్తుంటే జీను గాడికి ఎటువంటి పని లేదు. అక్కడ చూస్తుంటే నేనేం పని చేయనని చెప్తే అది వచ్చి మన జీను గాడికి ఇస్తా అంటాడు. అది షోన్స్ ఇక్కడ సీన్ కట్ చేస్తాడు. ఎవరో ఒక అంటాడు భయపడతా అసలు ఏంటిదంట అని చెప్పి ఇంగ్లీష్‌లో అరుస్తా ఉంటాడు. ఓహ్! నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇంగ్లీష్ వచ్చు. అంటే నేను ఇంటికి ఎళ్ళాలనుకుంటున్నా. ఐ యామ్ హ్యూమన్ అని చెప్పి చెప్తుంటాడు. కొంచెం మనోడు పార్టీ చేసుకుంటా ఉంటాడు. అంటే నీకు చాలా స్కిల్స్ వచ్చినట్టున్నాయి కదా! అని చెప్పి చెప్తుంటే, ఇక్కడితో మన 19 రోజులనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక రేడ్ చేస్తే నేను గిల్ మాస్టర్‌ని అయిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటే, అది గిల్ మాస్టర్ అయిపోయిన వెంటనే ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు అని చెప్తే, నేను మా ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి చేసుకోవాలనుకుంటున్నా. ఆయన ఇప్పుడు నాతో ఎటువంటి పనులు లేనట్టుకోండి కదా అన్న. ఆయన పని నిజం చెప్పు. నేను అనవసరం అంటే నువ్వు ఇప్పుడే చెప్పు. వెళ్ళిపోతా అని చెప్తే, "నువ్వు ఏం అనుకోబాక. అయినా నేను ప్రతిసారి అనుకుంటా ఉన్నాను. నేను దేనికి పనికి రాకుండా పోతున్నాను. నేను మా కుటుంబానికి ఇంకా ప్లస్ నీకు కూడా అని చెప్పి చెప్తా ఉంటే, "నువ్వు అలా ఏం ఆలోచించబాక" అని తన వైన్ కూడా పోస్తా ఉంటాడు. అలాగే ఇక్కడి నుంచి నేను తమ్ముడు అని చెప్పి పిలుస్తాను. సరేనా తమ్ముడు. అలాగే నువ్వు ఎప్పుడైనా కావాలంటే అప్పుడు నన్ను ఫోన్ చేసి రమ్మని కూడా అడగొచ్చు. థాంక్స్ అని చెప్పి వాళ్ళిద్దరూ ఫుల్‌గా దొబ్బి తాగుంటారు. ఇంకా సీన్ కట్ అవుతా ఉంటది. కడుస్తే ఎవరో జైల్‌లో చూపిస్తా ఉంటే, ఈడు చాలా మిన్హాన్స్‌గా ఉన్నాడు. తను అమెరికన్ హంటర్ నుంచి కనిపెట్టా అని చెప్తుంటే, తను ట్రాన్స్‌లేషన్ చేసేదానికి మనకి ఎవరు దొరకలేదు. కానీ మనం ట్రాన్స్‌లేషన్ కోసం ఎవరినో ఒక హంటర్‌ని పిలిచాం అని చెప్తుంటే, అప్పుడే అది ఎవడో కాదు మన జినుని చంపాలనుకున్నాడు. అక్కడ చూస్తుంటే తిను చాలా భయంకరంగా ఉంటాడు. తను మాట్లాడు కూడా మ్యాజికల్ బీస్ట్ అని చెప్పి చెప్తా ఉంటాడు. దీనికోసం తనకు ఓన్లీ కొరియన్ మాట్లాడొచ్చు. దానికోసం మనకు ఒక వ్యక్తిని పిలిచాం అని చెప్పి వాళ్ళందరూ దాని గురించి ఇంగ్లీష్‌లో మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనోడు అనుకుంటా ఉంటాడు జిన్ను గాడు అక్కడికో రేట్‌కి వెళ్తున్నాను. నేను 1 వీక్ వరకు రాకపోవచ్చు. నేను ట్రిప్‌కి వెళ్తున్నా అని చెప్తే, ఎవరు అమ్మాయి అని చెప్తే, నీకు తర్వాత పరిచయం చేస్తాలే అని చెప్పి చెప్తుంటే, అసలు నీకు ఎవరు అమ్మాయి అనవసరం అని చెప్పి అరస అక్కడి నుంచి వెళ్ళిపోయామంటాడు. చూసి అమ్మాయి కూడా అని చెప్తా ఉంటది. అయినా నువ్వు ఎంత లోపల వస్తావు అంటే, ఖచ్చితంగా వారంలో వస్తా అంటే వారంలో వస్తా అని చెప్పి సీన్ కట్ చేసి వాడెక్కడో దించి మొత్తం నాశనం చేసిన విషయం చెప్తా ఉంటాడు. లాస్ట్ ఆ సర్కస్‌ని ఓడించాడు. ఈసారి కాస్త జాగ్రత్తగా ఓడించాలి అని చెప్పి మన జిన్ను గాడు అనుకుంటా ఉంటాడు. అక్కడొచ్చి గేట్ లోపలికొచ్చి ఆ గేట్‌ని కూడా తెరిచుంటాడు. చాలా రోజులయింది చూసి అని చెప్పి వాడనేది దగ్గరికి వెళ్తా ఉంటే గేట్ అనేది పోయినసారి కానీ చాలా విచిత్రంగా ఉంటది. అక్కడ చూస్తే వాళ్ళకి 1000 సోల్స్ 10,000 సోల్స్‌ని కంప్లీట్ చేసి వాటిని సొంతం చేసుకోవాలని చెప్పి ఉంటది. అక్కడ చూస్తుంటే మాన్స్టర్స్‌తో చాలా ఎక్కువ ఉంటది. తను ఎలైజర్ కోసం ఇదంతా చేస్తుంటాడు. పాడుకోవచ్చని చెప్తుంటే మన సింక్ చేసి మన జీన్ వాళ్ళ నాన్నని చూపిస్తుంటాడు. అదే నువ్వు కిల్ మాస్టర్‌కి అప్లై చేశావనమాట. అంటే నీకు 20 డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయని చెప్తుంటే, నాన్న అయిపోయాయని చెప్తుంది. అయితే నీకు మొత్తం హెల్ప్ చేసింది జీను కదా! జీనువు కదా! అని చెప్తుంటే, అది విషయం మీకు కూడా తెలుసు అని చెప్తుంటే, నువ్వు నాకు పోయినసారి చెప్పు మర్చిపోయినట్టున్నావు. అలాగే నువ్వు ఇదంతా చేసావు. కానీ ఇది నీ కోసం చేయలేదు. అది నిజమే అని చెప్తుంది. ఇది మన ఫ్యామిలీ కోసం చేశాను. నువ్వు దానికోసం మీ అన్న ఉన్నాడు కదా! అయితే మా అన్న నేనెప్పుడు పట్టించుకోవట్లేదు. నేను నాకు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అయినా నేను ఖచ్చితంగా మీ పేరుని నిలబెట్టాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్తుంటే, నాకు అర్థమైంది. అలాగే నీకు ఇదంతా ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తా. దానికోసం నువ్వు ఒకే ఒక పని చేయాలి. చెప్తుంటే, ఏంది నాన్న అని చెప్తే, ఆ జినువు కోసం ప్రతి ఒక్క మెంబర్స్ అనేది అదే గిల్స్ ఒకడు తన కోసం ట్రై చేస్తుంటాడు. నువ్వు తనని మన గిల్లోకి రప్పించాలి అని చెప్తుంటాడు. కొంచెం జినువు గాడు చాలా అంటే చాలా తక్కువ సోల్స్ చేసుంటాడు. తనని దాని మీద కూడా చంపేస్తుంటాడు. ప్లస్ వాడు షాడోస్‌ని కూడా ఎస్టాక్ చేయలేకపోయి ఉంటాడు. ఇంకా రిగ్రెట్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. తనకి నెక్స్ట్ లెవెల్‌కి పర్పస్ దొరకతది. దానికోసం మన బేర్‌ని యూజ్ చేస్తుంటాడు. ఆ బేర్‌ని ఎక్కి వెళ్తా ఉంటే ఎదురుగా చాలా అంటే చాలా మాన్స్టర్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని నాశనం చేయాలా అని చెప్పి అనుకుంటే ఆ బేర్ చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయి వాటన్నిటిని గుద్దుకుంటూ వెళ్ళిపోద్ది. లైక్ ఒక ట్యాంక్ లాగా యూజ్ చేస్తాడు సకల. అర్థం ఉంటది. తను ఒక ట్యాంక్ లాగా యూజ్ చేస్తాడని చెప్పి తనకు ఒక ట్యాంక్ అని చెప్పి పేరు పెట్టింటాడు. సింక్ కట్ చేసి ఒక పూల్‌ని చూపిస్తుంటాడు. ఒక పూల్‌లో ఒక అందమైన అమ్మాయి రెడీ అవుతా డాన్స్ చేస్తుంటది. తినెవరో మీకు తెలిస్తే మనకి సీజన్ 1లో కూడా కనపడి ఉంటది. తనతో మాట్లాడుకుంటే మనం చేసే వాళ్ళ కోసం కొన్ని వర్క్ చేయాలి. అది కూడా మాట్లాడుతుంటది. సింగర్ మన జినువు గాని చూపిస్తా ఉంటాడు. జినువు కూడా మాన్స్టర్స్ అన్నిటిని ఏసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలాగా తనకి చాలానే చాలా లెవెల్స్‌కి పర్మిట్ కూడా దొరుకుతుంటది. 7th లెవెల్ అని చెప్పి, 8th లెవెల్ అని చెప్పి చాలానే ఏసుకుంటా ఉంటాడు. జినువు గాడు ఫుడ్ తెచ్చుకుంటాడు ఒక వారానికి సంబంధించినట్టు. తన స్టోరేజ్ అనేది బాగానే పనిచేస్తుంది. అలా దొరికినట్టుగా చాలా సోర్స్‌ని తెచ్చుకుంటా తను వింటర్ లాగా మొత్తం యూజ్ చేసుకుంటా ఉంటాడు. అలా దొరికిన ప్రతి ఒక్క సోల్‌ని చేసుకుంటా ఒక్కొక్కలాగా తను మాన్స్టర్స్‌ని చంపుతూ పోతూ తన 10,000 సోల్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయి ఉంటాడు. అక్కడ చూసి తనకి చాలా చాలా పెద్ద ఆర్మీతో ఒక జెయింట్ లాగా ఒకడు మనిషి దొరుకుంటాడు. అక్కడ చూసుకుంటే దీన్ని ఓడించాలా అయినా ఇది చూస్తుంటే నాకు సర్ప్రైజ్ గుర్తొస్తున్నాడు. సేమ్ అచ్చం అట్టే ఉన్నాడు అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. అక్కడ చూస్తే ఎవరో మన జిన్‌గోడు ఇంటి దగ్గర ఏ రోజుగా వెయిట్ చేస్తుంటాడు. అదెవరో కాదు మన లాస్ట్ చూసిన అమ్మాయే. తను జినుగు చాలా చాలా స్పెషల్ అని చెప్పి మాట్లాడిన జినుని ఎట్టైనా తన గిల్డ్‌లోకి జాయిన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను చూస్తుంటే ఎట్టైనా జినుగు రాడని చెప్పి మనకు అర్థమైపోయిందని చెప్పి చెప్తుంటాడు. జినుగు గాడు తన షాడో ఆర్మీస్‌తో వాటన్నిటిని నాశనం చేసేదానికి రెడీ అవుతా ఉంటాడు. ప్లస్ జినుగు గాడు తన షాడో ఆర్మీస్ అన్నిటిని యూజ్ చేసి వాటిని ఫైట్ చేసి పడుకుంటాడు. ప్లస్ అక్కడ చూసుకొని తను కదలగలరా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఎందుకంటే తను అంత లావుగున్నాడు. కదలడం చాలా కష్టమేమో అని చెప్పి అనుకుంటే అతను ఒక బ్లింక్ స్టిక్‌లో తను కదిలేసి మన జినుగు మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. జినుగు ఒకడు ఒకే ఒక పంచ్ ఇవ్వడం వల్ల ఆ పంచ్ ఎఫెక్ట్‌తో చాలా దూరం వెళ్ళిపోయి దాన్ని చూసి జినుగు గాడు అసలు ఏంది ఇదంతా అని చెప్పి చెప్తుంటే తను చాలా స్పీడ్‌గా వచ్చేసి మనోడు జినుగు మీద అటాక్ చేస్తుంటాడు. జినుగు కూడా ఐరన్ గాన్ షీల్డ్ తీసుకొని దాంట్లో అటాక్ అనేది డిఫెక్ట్ చేసుకుంటాడు.
చేసుకుంటాడు. అలాగే తన స్ట్రెంత్ లెవెల్స్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటూ తన మన పార్కర్ డ్యాగర్స్‌తో చేస్తుంటాడు. అప్పుడు సీన్ కట్ అవుట్‌ని మనోడు జిన్ను వాళ్ళ నాన్నని చూపిస్తూ ఉంటాడు. అదే జిన్నుని చంపాలనుకున్నాడు. అక్కడ చూస్తుంటే నువ్వు ఒక కొరియన్‌వి. అలాగే నీకు కొడుకులు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఒక మ్యాజిక్ బీస్ట్‌వి అనమాట చెప్తుంటే, నేను మ్యాజికల్ బీస్ట్‌ని కాదంటే, నేను అడిగిన దానికి సమాధానంవి అని చెప్పి చెప్తా. తను చదువుతూ ఉంటే, ఓహ్! నువ్వు కదా! అయితే నీ కొడుకు పేరు నీకు తెలుసా? అని చెప్తూ ఉంటే, నా కొడుకు పేరా? నాకది బాగా తెలుసు. అది నీకెందుకని చెప్తుంటే, నేను అడిగిన దానికి సమాధానం అని చెప్పి తను జిన్నుకు చెప్తూ ఉంటే, తను ఆల్రెడీ ఎప్పుడో చనిపోయాడు. తను ఒక రేడియోలోనే చనిపోయాడు. ఛా! తన అదృష్టం చాలా అదృష్టాన్ని పెట్టి తను నా చేతిలో చనిపోలేకపోయాడు అని చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే నా కొడుకుని చంపుతావా? దేనికి అని చెప్పి అరుస్తూ ఉంటే, నా కొడుకు నేను ఇప్పుడు మీ అబ్బా. నేను నీ కొడుకుని చంపాలని చెప్పి అనుకుంటే తన అబ్బాయి నా ముందుకొచ్చాడు. అబ్బా! భలే దొరికింది ఇది అని చెప్పి తను ఫైట్ చేయని చెప్పి తన ఓరమట్టం యూజ్ చేస్తుంటాడు. సీన్ కట్ చేస్తా ఉంటే మన జినుగు గాడు 75 ఫ్లోర్స్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే తను టైమ్ స్కిప్ లాగా 75 ఫ్లోర్స్‌కెళ్ళిపోయి మాన్స్టర్స్ అన్నిటిని ఏసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. జినుగు లుక్ అనేది చాలా హైగా వాటన్నిటిని ఏసుకుంటూ వెళ్ళిపోయి ఉండేసరికల్లా జినుగు గాడికి కావాల్సిన వరకు చాలా వరకు దొరికేస్తుంటది. తన ఫుడ్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ మొత్తం అయిపోయి ఉంటది. అక్కడి నుంచి తన ఫుడ్ లిమిట్స్ అనేవి అయిపోయేసరికల్లా తనకు బయటికెళ్ళని చెప్పి తను దొరికిన రివార్డ్స్ అన్నిటిని తన దగ్గర పెట్టుకుంటా ఉంటాడు. ప్లస్ తనకు ఒక ఆర్ట్ దొరుకుంటుంది. ప్లస్ ఒక కీ దొరుకుంటది. ఆ కీ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నట్టుగా ఉంటది. ప్లస్ ఆ కీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. చూస్తుంటే సరే అయితే దీని తర్వాత వాడుకుందాంలే అని చెప్పి తన ఐటెమ్ బాక్స్‌లో పెట్టేస్తుంటాడు. తను వాళ్ళ అమ్మని కాపాడాలని చెప్పి తనకు కావాల్సిన వస్తువులు ఇంకా ఉన్నాయి. దాని కోసం మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడి దాకా మనకి కన్సిడర్‌లో దబ్బే ఉంది గైస్. ఇక్కడి నుంచి ఎవరైనా చూడాలనుకుంటే వెనక ఎపిసోడ్స్ అన్ని చూడొచ్చు. సీన్ కట్ చేస్తాడు. జిను గాడు ఎలెక్సర్ ఆఫ్ ది లైఫ్ కోసం అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే తన అమ్మని కాపాడాలని చెప్పి చాలానే ఆనందపడుతుంది. తర్వాత ఆర్టిఫాక్ట్ కోసం. అలాగే దాని క్రాఫ్ట్ కూడా చేయాలి. దానికోసం మళ్ళీ నేను మొత్తం తిరిగెళ్తాను. దానికి ఇంకా టైం ఉంది. దానికోసం ఇంకా నేను ఇంటికెళ్ళి జీను ఎలా ఉందో నేను కనిపెట్టాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే అమ్మ నేను ఖచ్చితంగా కాపాడుతానమ్మా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తుంటాడు. సీన్ కట్ చేస్తే ఎవరో మనోడు హంటర్ ఇంకా కాస్త పవర్‌ఫుల్ అయినట్టున్నాడు. ప్లస్ ఇక్కడ చూసిన కొంతమంది హంటర్ లైసెన్స్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాడు. అక్కడ మన జినుగు గాడు కూడా ఉండుంటాడు. జినుగు గాడు అక్కడికి వచ్చేసానని చెప్పి మనోడికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంటాడు. అందరూ భయపడతా ఉంటారు. జినుగు గాడు మళ్ళీ హంటర్ లైసెన్స్ చేసుకొని కూర్చుంటాడు. అంటే తను ఆశపడతా ఉంటాడు. తను పెరుగుంటది అని చెప్పి ఏమో అని చెప్పి. అక్కడ చూస్తుంటే నీకేమైంది వద్దు. నువ్వు శ్రీలంక ఉండవు. నువ్వు ఏ లంక చెప్తుంటే ఇప్పుడు జినుగు గాడి పేరు వచ్చి ఉంటది. జినుగుకి ఏం చెప్పి ఉంటది. ప్లస్ నువ్వు ఆ బాల్ మీద చేయి పెట్టాలు నీ ర్యాంకింగ్ అనేది ఏంటో నేను చెప్పేస్తాను. అదే చెప్పేసి కదా జినుగు గాడు పెడితే అది ఎర్రర్ అని చూపిస్తుంటది. మళ్ళీ పెట్టు ప్లీజ్ అని చెప్పి చెప్పేసారు కదా. మళ్ళీ మన జినుగు గాడు దాన్ని పెడితే మళ్ళీ ఎర్రర్ అని చూపిస్తుంది. పోజ్ ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. ఏమైనా మిస్టేక్ ఏమో చూడండి అని చెప్తుంటే లేదు ఇలా ఏం జరగదు. అయినా ఇది క్లాస్ వరకు ఈజీగా కాలిక్యులేట్ చేయగలరు. అయినా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉంటుంది. సింగ్ అది చేస్తామంటే మన ఆన్సర్ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదే కూడా గిల్లోని మన జినుగు గాడి గురించి తన స్ట్రెంగ్స్ గురించి తనకి టాక్ మొత్తం తెలిసిపోతా ఉంటది. ఓహ్! అయితే తను నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తుంటే తను రీఎంటరింగ్‌కి ఎళ్ళుంటాడు. తన కోసం నువ్వు అక్కడికెళ్ళొచ్చు అని చెప్తుంటే అలా అంటావా? తన గురించి నీకు ఇంత డీటెయిల్స్ ఎలా తెలుసు అని చెప్తుంటే ఖచ్చితంగా తన్నే ఫాలో అవుతానని చెప్తుంటే జినుని రికవర్ చేస్తామని చెప్పి అని చెప్తుంటాడు. ప్లస్ మిషన్ అనేది పాడేలాగా చేసినందుకు తనని చాలా ప్రతి ఒక్కడు ఆనందపడతా ఉంటారు. ప్రతి ఒక్కడు భయపడుతున్నారు ఆనందపడతామని చెప్తున్నా. ఇక్కడ చూసి వాళ్ళందరూ జినుము గాడు చాలా పవర్‌ఫుల్ అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడే మనోడు కూడా వచ్చేసి తనెవడు నాకేదో స్పెషల్స్ వచ్చానని చెప్తుంటే ఓహో! నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెజర్‌మెంట్స్ ఏమైనా అవసరం ఒక ఎస్ ర్యాంక్ అంటాడు. అదైతే కొరియాకి ఇంకో ఎస్ ర్యాంక్ అంటారు వచ్చినట్టున్నాడు. అయితే నాతో జాయిన్ అవ్వు అని చెప్పేసరికల్లా తను ఎటువంటి దేకం కూడా దేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి తను చాలా అంటే చాలా బీపీ తెచ్చుకొని రేయ్! అని చెప్పి అరిచేసరికల్లా అసలు ఇదేంటిది అని చెప్పి అందరూ ఏడుస్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే సర్లే తను ఇంకా పిల్లోడిలాగా ఉన్నాడు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. అయినా నువ్వు జాయిన్ అయ్యేసరికల్లా జిన్ను అక్కడ కూడా ఉండుండడు. తను ఒక మాట కూడా ఎందుకు నాకు నుంచి తప్పించుకునేసరికల్లా తనకి లోపల బీపీ వస్తున్నా గానీ కంట్రోల్ చేసుకుంటా అంటాడు. అక్కడ చూస్తుంటే మన గిల్ మాస్టర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చుంటే జిను అని చెప్పి అరుచుకుంటూ వస్తుంటాడు. జిను కూడా అని చెప్తే తను వెళ్ళిపోయాడని చెప్పి చేస్తారా చాయ్ సర్లే లేట్ అయినట్టున్నా చెప్తుంటే ఓహ్! ఈ క్యాండిడేట్ కోసం తిరిగి కూడా వచ్చాడా? అంటే తను చాలా స్పెషల్‌గా పెట్టి ఉండొచ్చు. అని చెప్పి మన స్పెట్స్‌కై మాట్లాడుతా ఉంటాడు. "ఏయ్! నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు" అని ఓహ్! నువ్వు వచ్చిన పర్సన్ అనేది నాకు చిక్కలేదు. నీకు చిక్కుతే నేను చూస్తా అని చెప్పి చెప్తే సీన్ కట్టేస్తాడు. కడుపుతే తన అమ్మ నేను కొన్ని రోజులు ఆగు. ఖచ్చితంగా నేను కాపాడుతా అని చెప్పి నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా నేను ఆ రేడీ కంప్లీట్ చేస్తా అని చెప్తా ఉంటే అప్పుడే జిన్నుని కలిసినానికి ఎవరో వచ్చారని చెప్తుంటాడు. జిన్ను నేను చాలా రోజులైంది చూసి. అంతే మిమ్మల్ని కూడా చూసుకో చాలా రోజులైంది. అయినా ఇంత సమయం ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తుంటే నేను కలిసినానికి వైస్ అడ్మిన్ వచ్చాడు. అదే వైస్ లీడరే వచ్చాడని చెప్తుంటాడు. అసోసియేషన్ లీడరే వచ్చారని చెప్పి చెప్తుండే సార్ కదా. ఓహ్! అప్పుడే మన గీహున్ ఇక్కడికొచ్చి దాన్ని చూసి అసలు మీరేంది ఇక్కడికొచ్చారంటే ఓహ్! నువ్వు కూడా ఒక హంటర్‌వే. ఇప్పుడు నువ్వు కూడా ఒక యాస్ట్రాంక్ హంటర్‌వి. అలాగే దీన్ని ఎందుకంటే వారం రోజులు మీకు డిలే పెట్టింది. మీరు మళ్ళీ ఆ ఐడీ కార్డ్‌లని చెప్పకుండా నీ నీ న్యూసెన్స్ నీకేం క్రియేట్ చేయకుండా అంటే ఎందుకు నన్ను వారం రోజులు డిలే పెట్టని చెప్పి ఇప్పుడే నేను చెప్పింది. అయినా నేను హంటరు.
నేను చెప్పగలను. నీకు అదేం అనవసరం. నువ్వు ఎస్ ర్యాంక్ హంటర్‌వి ఖచ్చితంగా. అయితే నువ్వు మాతో అసోసియేషన్స్‌లో జాయిన్ అవుతావా? నీకు ఏం కావాలో అది ఇస్తాను. అలాగే నువ్వు మా మాట వింటే చాలు. అలాగే నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను. ఇప్పుడు చాలా అంటే చాలా 7 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అందులో నువ్వు ఏది జాయిన్ అయినా నువ్వు ఫ్రీడమ్ అనేది నీకు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్‌వి. అలాగే నువ్వు కొత్తవి సృష్టించుకోవాలనుకున్నా సృష్టించుకోవచ్చు. కానీ నువ్వు నాతో ఉంటే నాకు ఆనందం అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే తన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కొన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. దాన్ని చూసి నువ్వు జాయిన్ అవుతావు అని చెప్పి అనుకుంటా ఉంటే జిను కూడా వాటి ఏటిల్లో జాయిన్ అవ్వాలని చెప్పి అసలు ఇంట్రెస్ట్ ఏం లేదు. తను అలా అసోసియేషన్‌లో జాయిన్ అయ్యాలనుకుంటే వాళ్ళ పర్మిషన్‌తోనే రేట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి జిను గాడికి అదేమి ఇంట్రెస్ట్ లేకుండా నోటి మీద చెప్పేస్తుంటాడు. నేను ఇలా ఏం జాయిన్ అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు. విషయం చెప్పేసరికల్లా అసలు నీదేంటి చెప్తుంటే నేను ప్రతి ఒక్క దెంజిన్ అనేది రేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అసలు సీక్రెట్ ఏదో కనిపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడికి దెంజిన్ సెంటర్‌కి వచ్చా అని చెప్పి విషయం అని చెప్పి చెప్తుంది. వావ్! నీకు అని నాకు బాగా చెప్పావురా. అయితే నేను మిస్ చేసుకున్నాను అనుకుని నాకంటే చాలా బాధగా ఉంది అనిపిచ్చి అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి చిన్నుగాడు సరేలేండి. నేను మా అమ్మని కాపాడాలి ఫస్ట్. అయినా నేను జాయిన్ అవుతాను నాకిష్టమే. నేను చెప్తుంటే నేను చూస్తుంటే నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టుగా ఉన్నాను చెప్తుంటే అక్కడ చూస్తే గేమ్ కూడా చాలా పవర్‌ఫుల్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు చిన్నుగాడు. అలాగా చూస్తుంటే చిన్నుగాడు పదే ఆలోచిస్తుంటాడు. వెళ్ళాలా? వద్దా? అని చెప్పి తన డిసిషన్ మీద ఓవర్ థింకింగ్ చేసుకుంటా ఉంటాడు. చిన్ను మళ్ళీ ఫైనల్‌గా సేమ్ వర్డ్స్ అన్ని రిపీట్ చేస్తుంటాడు. నేను జాయిన్ అవుదాం దేనికంటే నేను నా గిల్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సేమ్ రీజన్ అనేది మళ్ళీ చెప్పుకుంటాడు. దానికి మళ్ళీ ఆలోచించి ఇదే చెప్పావు. అంటే నువ్వు నా గోల్‌ని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు నాకు నీ గోల్ అనేది నా ఒక ఆశ. నువ్వు ఆ కలని సృష్టించావు. నాకది బాగా అనిపించింది. సరే అయితే నీకు ఎటువంటి ఫ్రీడమ్ కావాలో నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి చెప్పుకుంటాడు. అయినా సో మీరు తను ఎందుకు అలా వదిలేసారని చెప్పి చెప్తుంటే తనలో నాకు చాలా బాగా అనిపించాడు. తను కాపీ చేస్తానికి అంటాడు. తను చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పి కొన్ని విషయాలు చెప్పి మన జిమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయినా తను కాస్త తన మీద ఒక కన్నేసి ఉంచు. తను నాకు బాగా నచ్చాడు అని విషయం చెప్తా మన జిన్ను కూడా చెప్తా ఉంటాడు. తను ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుకుంటా జిన్ను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి సీన్ కట్ చేస్తా ఉంటే తను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎవడో లేస్తున్నట్టు చూపిస్తుంటాడు. ఆ యాక్సిడెంట్‌లో తన బాడీ మొత్తం పీసులు అయిపోయి ఉంటది. అయినా ఆ యాక్సిడెంట్ వల్ల నేను ఎంతలో మేము కాపాడాం. లేకపోతే మొత్తం నాశనం అయిపోయేది. అని చెప్పి చెప్తా ఉంటే అసలు ఏం జరిగింది అక్కడంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నువ్వు ట్రుడ్డిలో తప్పించుకున్నావు. లేకపోతే అంటే అయిపోయేది. అయినా అమెరికన్ అంటాడు. ఆయన కొరియన్ అంటారు ఎక్కడికి పోయాడని చెప్తుంటే తను తప్పించుకున్నాడు. మేమేం చేయలేకపోయాం. ఆ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంబులెన్స్ వచ్చేసాకల్లా తను చెప్పాడు మళ్ళీ నా కొడుకు దగ్గరికి గాని, ఎవరి దగ్గరికైనా గాని వెళ్ళాలనుకుంటే నా కొడకా నీకు ముందు నేనుంటా. నిన్ను చంపేస్తా అని చెప్పి చెప్తా కొన్ని ఆర్టిఫాక్ట్స్ గురించి మనం జిన్ను గాడు సెర్చ్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే తను ఆ డెన్సిటీ క్రియేట్ చేసేటప్పుడు తనకొక ఐటెమ్ అనేది దొరుకుంటది. సో, అని చెప్పి అమ్మితే తనకి మనీ దొరకొచ్చు అని చెప్పి తన స్పెషాలిటీస్ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ అక్కడ చూస్తుంటే ఒక ఈ క్లాస్ హంటింగే చాలా ఎక్కువగా అమ్ముతాడు. కానీ తను అమ్మాలంటే తను అది ఈజీగా ఎస్-ల్యాంగ్ అని చెప్పి అర్థం చేసుకొని ఉంటాడు. దాని కోసం చాలా అంటే చాలా ఆలోచిస్తా ఏమైనా ఏమైనా క్యారీయింగ్ కానీ ఇలా ఏమైనా పనికొస్తాయని చెప్పి 100% మైనింగ్ కోసం పనికొస్తాయని చెప్పి చూస్తే ఒకటి దొరుకుంటది. అలా జిను కూడా చెప్తా ఉంటే జిను కూడా ఇప్పుడే ఎవరికో మైనింగ్ చేసినట్టు ఎళ్ళున్నాడు. ప్రస్తుతం ఒక ఈ క్లాస్ అంటాడని చెప్పి చూపిస్తుంటే ఓహ్! తను రీఅవేకింగ్ అయ్యాడా? కానీ కాదు మేము పోయినసారి అలా చేసినప్పుడు అదేం మాకేం చూపియలేదని చెప్పి చెప్తుంటే అయితే సరే అయితే ఈ పిల్లోడిలో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఈ పిల్లోడి గురించి ఇంకా నాకు డీటెయిల్స్ కావాలి అని చెప్పి చెప్తా ఉంటే మాకు దొరికినంత వరకు ఇన్నే సార్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓకే. సరే తను మైనింగ్‌కెళ్ళా అని చెప్పి చెప్తా ఉంటాడు. మన జిన్ను కూడా మైనింగ్‌కి వచ్చుంటారు మైనింగ్ డ్రెస్‌లో. కలిసి ఓహ్! నువ్వేనా జిన్ను అంటే ఇప్పుడు మేము కొత్తగా పని చేయబోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. స్వాగతం మాతో పాటు ఇంకా మన జిన్ను మైనింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన స్పెట్స్‌గా ఈ మొత్తం ఈ దీన్ని రేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు దాన్ని రేట్ చేసే స్పెషాలిటీ కూడా మొదలు చూపిస్తుంటాడు. తన అటాక్స్ అన్నిటిని యూజ్ చేస్తూ తను ఒక ఫైర్ బీటింగ్ లాగా ఫైర్ అటాక్స్ అన్నిటిని యూజ్ చేస్తుంటాడు. తన వెనక ఒక అమ్మాయి గుడ్డ పెట్టుకొని పోతా ఉంటది. నాకు ఈ స్మెల్ నచ్చట్లేదు అని చెప్పి తను బయటకి వచ్చేస్తూ ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తే జినుగుగానే వాళ్ళ పని అనేది స్టార్ట్ అయిపోయినది. తను ఎక్కడ నోటీస్ చేస్తా అని చెప్పి జినుగు గమ్మున దాక్కుని పోయి ఉంటాడు. ప్లస్ మనోళ్ళు చెప్తుంటే అప్పుడే మన హీరోయిన్ కూడా చూస్తాం. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మంగళ మన హీరోయిన్‌ని ఇక్కడే ఫస్ట్ టైమ్ చూస్తాం. యానిమేలో మన సీజన్ 1లోనే చూసాం. ఇక్కడ చూస్తే సీన్ కట్ చేస్తాడు. జిను గాడు కూడా తన ఫేస్‌ని దాచుకుంటా ఉంటాడు. ఎందుకంటే తను కూడా ఒక పాపులర్ సెలబ్రిటీ కాబట్టి తనను నోటీస్ చేస్తాను అనుకుంటే తనకేదో సిమిలర్ స్మెల్ అనేది వచ్చుంటది. అసలు ఎవరిక్కడ అని చెప్పి ఆలోచిస్తా ఉంటే అప్పుడే మైనింగ్ వోళ్ళు అందరిని పిలిచేసి వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసుంటారు. కానీ జిను గాడు వచ్చిన వెంటనే ఒక ఇద్దరు పనులు చేయాల్సిన పని జిను అక్కడే గుమ్ముకు చూస్తా ఉంటాడు. తను ఊరికే వచ్చి మనీ సంపాదించాడు అనుకుని ఒక పిల్లోడు "ఏరా పిల్లోడా ఏం చేస్తున్నావు ఇక్కడ?" అని పడేస్తా ఉంటే అయినా సరే నీ చావు నా చేతిలోనే అని కొడతా ఉంటే "వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పి జస్ట్ ఒకటి చెప్తుంటాడు. జిను గాడు ఇద్దరు చేయాల్సిన పని ఒకటే చేద్దాం చూసి చాలా అంటే చాలా షాక్ అవుతా ఉంటాడు. తను ఒక హంటర్ వస్తున్నాడు. మైనింగ్ టైంలో ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉంటారు మనోళ్ళందరూ. జిను గాడు అందరూ లంచ్ టైమ్ అయిపోతే సరే అయితే ఇదే ఫైనల్ టైమ్ బాస్ మాస్టర్‌ని చంపేసి వస్తా అని పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. తనకున్న ఎనర్జీతో ఒక మన
బార్కా గాడి కట్ అనేది సమ్మన్ చేసుంటాడు. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనేసరికల్లా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్తుంటే జిన్ను గాడు షాక్ అయిపోయి అంటాడు. అమ్మే వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అసలు మైనింగ్ వాళ్ళకి ఇక్కడ అలో లేదు కదా అని చెప్పి చెప్తా ఉంటే మా జిన్ను గాడు అర్థం చేసుకుంటాడు తనకి అక్కడ దొరికిపోయాడు అని చెప్పి. అక్కడ చూస్తున్న జిన్ను గాడు ఏం చేయలేక తిరిగి మాట్లాడుతుంటే నేను ఇక్కడికి తప్పిపోయి వచ్చాను మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను చూసి అసలు తప్పిపోయి వచ్చావా అండ్ ఇప్పుడు నేను తన చేతిలో కట్టిని చూసాను అని చెప్పి తను రియలైజ్ అవుతుంది. అక్కడ చూస్తూ ఉంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోతే సారీ మేడం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అనుకుని వెళ్ళిపోతే అప్పుడే తనకు సేమ్ స్మెల్ అనేది మళ్ళీ తగులు ఉంటుంది. ఇక్కడ చూసి నువ్వు ఇక్కడ ఆగు అని చెప్తుంటే ఏమి నేను చెప్తుంది స్మెల్ చూసి సేమ్ అదే స్మెల్ అసోసియేషన్ ప్రెసెంట్ గా స్మెల్ నువ్వు ఒక మైనింగ్ గాడి ప్లస్ ఒక ఈ రంగ్ అంటారు. ఇక్కడ చూస్తుంది నీ ఐడెంటిటీ అనేది చాలా విచిత్రంగా ఉంది సారీ నన్ను క్షమించు అని చెప్పి చెప్తా ఉంటుంది. అలాగే ఇంక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మళ్ళీ జాగ్రత్త ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. నాకు ఎందుకు అలా ఫీలింగ్ వచ్చింది నేను అనుకుంటే నువ్వు నీ పని నేను బాగా చేసినట్టున్నావు రేపు కూడా మమ్మల్ని కలుస్తావా అని చెప్పి చెప్తా ఉంటే రేపా సరే నేను వస్తాను అని చెప్పి జిను గారు చెప్పి ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేసి జిను గారు మైనింగ్ కొంచెం కంప్లీట్ చేసుకుంటా ఉంటాడు. ప్లస్ వాళ్ళతో నేను అది మన తీహి అని ప్లస్ మన హీరోయిన్ వచ్చి మాట్లాడుతాడు. తన హీరోయిన్ పేరు నాకు తెలియదు సారీ. ప్లస్ అని చెప్తుంటే బార్కా కూడా చాలా పవర్ఫుల్ పెట్టి ఇక్కడ బాస్ మాస్టర్ ఎలా ఉంటాడని చెప్పి ఆలోచిస్తుంటాడు. తన సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ జిన్నుకి ఫస్ట్ డే శాలరీ కూడా దొరుకుంటుంది. దాన్ని చూసి జిన్ను గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. నీ మైనింగ్ బాగా అనిపించింది నువ్వు రేపు కూడా రావచ్చు కదా జిన్ను అని చెప్తే రేవా సరే వస్తానండి మీకోసం ఖచ్చితంగా వస్తాను అని చెప్తుంటే సరే జిన్ను రేపు కలుద్దాం నేను అయినా నీ స్కిల్స్ అనేవి బాగా అనిపించి నువ్వు ఒక 100 అయి ఉండొచ్చు కదా అని చెప్తుంటే నేను దానికోసం ఈ పనులన్నీ చేస్తున్నాను అని చెప్పేసరికల్లా సరే జిన్ను నీకు బెస్ట్ లక్ రేపు ఖచ్చితంగా కలుద్దాం అని చెప్తా ఉంటాడు. సరే అయితే రేపు నేను కలుస్తా జిన్ను అంటే సరే నిమ్మగా రేపు కలుస్తా ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ మన జిన్ను గురించి డీటెయిల్స్ అనేవి కనిపెడతా ఉంటుంది. అసలు జిన్ను ఎవరు అసలు ఏంటని చెప్పి తన ఐడెంటిటీ చూసేయడం వల్ల జిన్ను గారి పేరు చెప్తుంది. దాని గురించి టాప్ సీక్రెట్ అని చెప్పేసి కదా అసలు టాప్ సీక్రెటా ఏంది నాకేం అర్థం కాదని చెప్తుంటే దాని గురించి అండర్ అసోసియేషన్ మొత్తం దాన్ని బ్లాక్ చేసిన చెప్పి అర్థం చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏదో తకమక ఉందని చెప్పి అర్థం చేసుకుంటుంది. అసలు ఏమైంటుంది తను ఎందుకు అంత టాప్ సీక్రెట్గా ఉన్నాడు అని చెప్పి అలా చూస్తుంటే వావ్ వాట్ ఫిగర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జిను కూడా రేపు అక్కడికి వచ్చేసాగల వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ పోతా ఉంటే జిను అని చెప్పి మాట్లాడేసాగల జినుకి తన పార్టీ మ్యాచ్ అందరూ గుర్తొచ్చి ఉంటాడు తన ప్రైమ్లో ఫస్ట్లో ఉన్నప్పుడు. ఇక్కడ జిను కూడా సేమ్ ఎలా అటావిధిగా తన పవర్ మొత్తం చేస్తుంటే తనకు ఒక క్యారియర్ యూస్ కావాలని చెప్పి ఒక హంటర్లోని ఒక వెట్టి వచ్చి అడుగుంటాడు హంటర్స్లో మాకు ఒక క్యారియర్ కావాలి మాకు ఒక హార్ట్ కోసం అని చెప్పి అడిగితే మన జిమ్ కూడా వస్తా అని చెప్పేసి కదా సార్ థ్యాంక్స్ సార్ మీరు వస్తా అని చెప్పి ఈ మనీ నేను డబల్ చేస్తాను పిల్లడా అని చెప్పి తను క్యారియర్ కోసం వెళ్ళి ఉంటాడు. ప్లస్ అందరూ అనుకుంటా జిన్ను గారు చాలా వీక్ అని చెప్పి దానికి పెట్టి జిన్నుకి సపోర్టింగ్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఒక ఏ క్లాస్ టీంతో పాటు మన జిన్ను గారు క్యారియర్గా వెళ్తూ ఉంటాడు. దాన్ని చూసి మనం మాట్లాడుతుంది జిన్ను గారు చాలా నర్వస్గా వెళ్తున్నారు అని చెప్పి అనుకునే ఒక పాప మాట్లాడుతుంటుంది. నేను నర్వస్గా ఫీల్ అవ్వలేదు నీకు ఫస్ట్ టైం లాగా ఉంది మాట బట్ రాదు కాస్త జాగ్రత్తగానే ఉంటాంలే నేను మేము ఖచ్చితంగా కాపాడతాంలే అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే జిన్ను కూడా నాకు మేము చాలా నమ్మకం అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడే కొన్ని మాస్టర్స్ మన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే జిన్ను గారు కూడా దాన్ని నోటీస్ చేసి వాళ్ళకి అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ వాడు అనేది నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జిన్ను వాళ్ళు కాకుండా జిన్ను వాళ్ళ ముందున్న టీం మొత్తం కుక్కలు మొత్తం నాశనం చేస్తూ ఉంటే ఈ కుక్కల మీద ఏదో బ్యాస్టెట్ అని చెప్పి మన జిన్ను గారు చూసి వీటిని ఎవరో పెచ్చగా యూజ్ చేస్తున్నాడు అసలు ఇక్కడ ఉండాల్సిన అవు కాదని చెప్తే అప్పుడే వాటి ముందుకి రెడ్ ఆర్ప్స్ వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ తన షీల్డ్ అటాక్ ట్రై చేస్తుంటే ఆ అటాక్స్ అనేవి మన వాళ్ళ మీద చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటుంది. మనోడు మన ఎనర్జీ మొత్తం యూజ్ చేసి వాళ్ళతో ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటాడు వాళ్ళ టీం మొత్తం స్ట్రైక్ టీం మొత్తం. కానీ అక్కడ చూస్తుంది ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ వాటి మీద బ్లాస్టర్స్ అని చెప్పి యూజ్ చేస్తూ వాటిని చంపాలని చెప్పి ట్రై చేస్తున్నా కానీ అవి ఇంకా చాలా పవర్ఫుల్గానే వాటితో ఫైట్ చేస్తూ ఉంటాయి. దాన్ని చూసి వాళ్ళందరూ ఇంకేం చేయలేకపోతున్నాడు అని చెప్పి మన జిన్ముగా అనుకుంటూ ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ ఆ ఆర్ప్స్ మీద చాలా గట్టిగా కొడుకుంటూ ఉంటాడు. ప్లస్ తను హీరోయిన్ మీద టార్గెట్ చేసి హీరోని చంపాలని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు మన అందరూ వెళ్ళి తనని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఉంటారు. అప్పుడే తనకి ఏం అర్థం కాకుండా తన హీరోని చంపాలని చెప్పి ఒక వెంటనే వస్తే అప్పుడే జినువు దాన్ని కాపాడేసి స్టైలిష్ మోడ్లోకి వెళ్ళి దాన్ని చంపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఆ ఆర్ప్ శరీరాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తుంటాడు. దాన్ని చూసి తను చాలా భయపడిపోయింటాడు కమ్మించుకోమంటాడు. జినువు గారు స్టైలిష్ మోడ్లోకి వెళ్ళి వాటిని కోసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. వాడు బాడీ మొత్తం చూస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. జిన్ను కూడా ఒకే ఒక స్టైల్లో వాటిని లేపేస్తుంటాడు. అక్కడ చూస్తుంటే అవన్నీ ఒక సింగిల్ స్టైల్లో పడిపోతాం చూసి ఏదో విచిత్రంగా ఉంది. మన దీని గురించి ఒకసారి గిల్లుకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి అని చెప్తుంది. ఇది చాలా కష్టంగా ఉన్నట్టు ఇంక మనం తిరిగి వెళ్ళిపోతాం అని చెప్తుంది. మనం వెళ్ళిపోతున్నాం నేను చెప్తుంది ఇంక మనం వెళ్ళిపోతున్నాం ఇదేదో కాస్త విచిత్రంగా ఉన్నట్టు అని చెప్పి చెప్తా ఉంటాడు. అదే ఇంక మనం దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు మనం వీటి అనేది నాశనం చేసేస్తామని చెప్పి వాళ్ళ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఎంట్రన్స్ గేట్ అనేది సేమ్ మంచిగా రెడ్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ పర్పుల్ గేట్గా మారిపోయాడు. వాళ్ళు బయటకు వెళ్ళని చెప్పి అవి చాలా పవర్ఫుల్ అయిన ఓవర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఓవర్ అనేది మనల్ని భయపడతాం కూడా రెడీ ఆడుతుంది. కడుతుంది వాళ్ళ ఎనర్జీ మొత్తం యూస్ చేయని చెప్పి ఆ గేట్ మీద యూస్ చేస్తుంటారు. కానీ ఆ గేట్ అనేది ఎనర్జీ మొత్తాన్ని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. వెనక చాలా ఆప్స్ అనేది మన మీద అటాక్
చేసేదానికి రెడీ అవుతా ఉంటాయి. అక్కడ చూస్తే ఆర్ప్‌లోనే ఒక లీడర్ వచ్చి మాట్లాడుతా ఉంటది. హ్యూమన్స్ అని చెప్పి అరుస్తా ఉంటాయి. మమ్మల్ని ఎందుకు మేము బంధించి పెట్టా అని చెప్తుంటే అక్కడే ఆ ఆర్ప్ అనేది చాలా తన ఫేసెస్ అన్ని మార్చుకుంటా మనోళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టుంటది. అప్పుడే మన పాప చిన్నుకి ఒక డైరీ ఇచ్చి, "మా ఫ్యామిలీని నువ్వు కాపాడు చిన్ను. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి చెప్తుంటే, "నువ్వు కాస్త వీక్ కదా" అని చెప్పి చెప్తూ చిన్నుకి ఒక డైరీ ఇచ్చి తన గురించి మాట్లాడేది అని చెప్తుంది. చిన్ను దాన్ని చూసి తన పాస్ట్ లైఫ్‌ని గుర్తెచ్చుకొని ఆ డైరీని కూడా లోపల పెట్టేసి ఉంటాడు. "థాంక్స్ చిన్ను" అని కూడా చెప్తూ ఉంటది. "నాకు మీరు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని" చెప్తుంటే, అప్పుడు మన హీరోయిన్ కూడా జిన్నుని ఎత్తుకుంటూ ఇక్కడి దాకా వచ్చేస్తుంది. మైనింగ్ టీమ్‌లో గురించి మాట్లాడితే, "జిన్ను ఏడి" అని చెప్తుంటే, తను స్ట్రైక్ ఇష్టపడటం లేదని చెప్తుంది. అక్కడ చూస్తే జిన్ను గాడు క్యాసిల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి, "ఓహ్! హ్యూమన్స్ వచ్చేసారా" అని చెప్తుంటే, జీనా కూడా అక్కడికొచ్చేసి మాట్లాడి లోపలికెళ్ళి అని చెప్పి అనుకుంటా ఉంటది. ఇక్కడ చూస్తుంటే, "మీరు ఏం కావాలని" చెప్పి, "నాకు ఇది సరిపోదులే. నాకు ఈ వెపన్‌తో వెళ్ళిపోతా" అని చెప్పి చెప్తా ఉంటది. అంటే తను క్యారియర్‌కెళ్ళారా అని చెప్పి జిన్నుకు, సరే నాకేమైనా వెపన్ కావాలని చెప్పి మాట్లాడతా, తన దగ్గరున్న యాక్స్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. "మా కాడ ఇదొక యాక్స్ ఒకటే ఉన్నాయి" అని చెప్తే, "ఓహ్! యాక్స్ ఒకటే ఉన్నాయా? సరే పర్వాలేదులే. అదే ఇచ్చేయండి" అని చెప్తుంటే, "ఇది నేను జాగ్రత్త మీరు తిరిగిస్తాను" "పర్వాలేదులేండి" అని చెప్తుంటే, "థాంక్స్" అని చెప్పి తీసుకొని పోతే, ఇక్కడ చూసి, "ఓహ్! హ్యూమన్స్ అన్నిటిని చంపేయండి, హ్యూమన్స్ అన్నిటిని చంపేయండి" అని చెప్పి ఆర్క్స్ అన్ని అరిచి మాట్లాడుతుంది. ఆ లాంగ్వేజ్ మన జిన్నుకి అర్థమవుతది కాబట్టి అవేమంటున్నాయో మనోడికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా ఉంటాడు. "ఓహ్! మీరందరూ చావాలని చెప్పి మా సోదరులందరూ అనుకుంటున్నారు" అని చెప్పి తను ఇన్‌స్టంట్ హోరాని రిలీజ్ చేస్తుంటాడు. ఆ హోరాకే ప్రతి ఒక్కరు భయపడిపోయి కింద కూర్చుని పోయి ఉంటాడు. దాన్ని చూసి, "మీరెందుకు మమ్మల్ని పిలిచారు" అంతే. "మిమ్మల్నా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం" అని చెప్పి చెప్తా, "చంపేయండి" అని చెప్పి అరుస్తా, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో అందరూ అరుస్తా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చిన్ను కూడా ఒక్కడే ఆ హోరాకి ఎటువంటి భయపడకుండా చూస్తా ఉంటాడు. "ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి" అని చెప్పి మళ్ళీ ఇంకో హోరాని యూజ్ చేస్తుంటే, "సరే అయితే ఇక మీ చావు నా చేతిలో" అని చెప్పి తన మీద అటాక్ చేసేదానికి వెళ్తా ఉంటే, అప్పుడే తను చాలా స్పీడ్‌గా వెళ్తా ఉంటాడు తన మీద అటాక్ చెప్పి. అప్పుడే తన మీద తన షెల్ స్కిల్స్‌ని యూజ్ చేసి మన జినులాగే పవర్స్ యూజ్ చేస్తా తను పైకి కిందకి ఒక ఫుట్‌బాల్ ఆడినట్టు, ఒక బాస్కెట్ బాల్ ఆడినట్టు ఆడతాం చూసి, "ప్లీజ్ వదిలేయండి" అని చెప్పి అన్న చెప్తుంటే, అప్పుడే జిన్ను వచ్చి కాపాడేసి ఉంటాడు. దాన్ని చూసి తను చెప్తా ఉంటే, "నీకేం కాలేదని చెప్పి నేను అనుకుంటున్నా" అని చెప్పి చెప్తావా? అలాగే నేను మీకోసం నా కొడుకుని చంపేస్తా. అది మీ పర్మిషన్‌తోనే అని చెప్పి స్ట్రెయిట్‌గా, "ప్లీజ్ మా కోసం చేయండి" అని చెప్తా ఉండేసరికల్లా, "సరే అయితే ఇంకా కూర్చొని ఆడతాను చూడు" అని చెప్తుంటే, "ఓ పిల్లోడా" అని చెప్పి స్ట్రెయిట్‌గా తన పవర్ మొత్తాన్ని రిలీజ్ చేస్తుంటాడు. అయితే సరే నీ పవర్ నాకు బాగా అనిపించింది అని చెప్పి జిన్ను గాడు తన షాడో సోల్జర్స్ అందరిని పిలిచేస్తుంటాడు బయటికి. అక్కడ చూస్తుంటే షాడో సోల్జర్స్ అందరూ చూసి, "వావ్! చాలా ఇంట్రెస్టింగ్ అపోనెంటే ఉన్నట్టున్నావు" అని చెప్పి చెప్తుంటే సీన్ కట్ అవుతుంది. మన హంటర్ అసాసినేషన్ వాడు కూడా వచ్చేస్తుంటాడు. అక్కడ చూస్తుంటే జినువు ఎక్కడ ఉన్నాడు అని చెప్తుంటే, జినువు లోపలికెళ్ళి, "ఏంది జినువు అంట ఫేమసా? ఇంతమంది ఇంటికొచ్చారు" అని చెప్పి జినువు గురించి చెప్తుంటే, "ఎవరొచ్చారు" అని చెప్పి చెప్తుంటే, "ఆ జినువా? నా కొడుకుని నన్ను భయపెట్టడానికి చంపాడు. ట్రై చేశాడు. నన్ను చంపేదానికి కూడా ట్రై చేశాడు" అని చెప్తుంటే, తను జినువు గురించి ఎటువంటి మాట మాట్లాడకుండా తను లోపలికెళ్ళాడా అని చెప్తే, లోపలికెళ్ళాడు" చెప్పేసరికల్లా తనతో పాటు మన హీరోయిన్ కూడా వెళ్ళిందని సరికల్లా తను ఎందుకెళ్ళింది అని చెప్పి చూస్తుంటే, మొత్తం ఇన్‌సెంట్ హోరర్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటది. ప్లస్ మన జిన్ను గాడు వాళ్ళందరికీ స్టేజ్ పవర్ యూజ్ చేసి వాళ్ళందరితో ఫైటింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. ఇక మన ఇగ్గిస్ ఇంక మన ఐరన్ ఇంక మనోళ్ళందరూ స్టార్ట్ చేస్తా ఉంటాడు. మనోడు ఏదో ఇది ర్యాంప్ ఇదంట. వాళ్ళందరిని ఏసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఒక్కడికి కూడా చిన్న రక్తం కూడా ఎటువంటి స్క్రాచెస్ లేకుండా మొత్తం తీసుకుంటూ వెళ్తా ఉంటాడు. తన పవర్స్‌తో. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ ఆర్మీకి ఇంకా పవర్స్ ఇస్తా చేస్తాడు సకల. తన సెల్ స్కిల్స్‌తో మనోడు అప్పుడే మన దెంజిన్ మాస్టర్ కూడా మొత్తం స్కిల్స్ మొత్తం యూజ్ చేసి మన జినుము మీద ఫైర్ అటాక్స్ అన్ని యూజ్ చేస్తా ఉంటాడు. "ఓహ్! ఇది నాకు సరిపోదు నా మీద" అని చెప్తుంటే జినుము ఇంకా సృష్టించుకుంటూ పోతా ఉంటాడు. వాళ్ళందరూ ఇమ్మోర్టల్స్ లాగా వస్తానే ఉంటారు. దాన్ని చూసి, "నువ్వు ఎంత కొట్టినా చావని పావురా" అని చెప్పి మనోడి మీద అటాక్స్ అనేవి యూజ్ చేస్తానే ఉంటాడు. అక్కడ చూస్తుంటే తన స్కిల్స్ అనేవి బాగా అనిపిస్తుంటాయి. ఇంకా జిన్ను కూడా తన షాడోస్ అనేది సమ్మన్ చేస్తూ ఉంటాడు. తన ప్రెజర్‌లను కూడా పట్టించుకోని వాళ్ళన్నిటి మీద అటాక్ చేస్తా ఉంటాడు. ప్లస్ మనం స్ట్రైక్ చెప్పి వెళ్ళిపోతా ఉంటది. "వావ్! నీ స్కిల్స్ అనేవి బాగా అనిపించాయి" అని చెప్తుంటే, దీని మెజర్‌మెంట్ అనేది పైకెళ్ళిపోతా ఉంది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అని చెప్పి మాట్లాడుతుంది. సరే అయితే నేను లోపలికెళ్ళి తనని కాపాడడానికి ట్రై చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ రిహర్సల్‌మెంట్ కూడా పిలుస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ చేసి వాళ్ళు ఇంకా లోపల ఇంకా ఫైట్ చేస్తా ఉంటాడు. జిన్ను కూడా హెచ్‌పీ అనేది పడిపోతా ఉంటది. ఇటైతే ఇంక చేసేది ఏం లేదని చెప్పి తన హెచ్‌పీ మానం పోషన్ అనేది తీసుకొని తాగుంటాడు. ఇక ఫుల్‌గా రెడీ అయిపోయి తోడికోళ్ళోళ్ళందరిని యేసుకునేదానికి తన షాడోస్‌తోనే తన మెంబర్స్‌ని షాడోస్‌గా మార్చి, నీ మెంబర్స్‌ని నీ మీదకే పంపిస్తా అని చెప్పి చేస్తా తనతో ఫైట్ చేసేదానికి ఉత్సాహిస్తా ఉంటాడు. దాన్ని చూసి తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటాడు. తన సిస్టమ్ అనేది క్రాష్ కూడా అయిపోయి ఉంటది. ఇంకా నేనే దాని లంఘంలో దిగుతా అని చెప్పి తన మెంబర్స్ కూడా పంపిస్తుంటాడు. మన స్పెసిఫిక్‌గా మాట్లాడుతా ఉంటాడు. స్ట్రైక్ టీమ్‌కి ఏదో జరిగిందని చెప్తుంటే, వాళ్ళేదో చేసుంటారు. అసలు వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. మనకిచ్చిన టైం కూడా ముగిసిపోతుంది అని చెప్తుంటే, అక్కడేదో వార్ జరగబోతుంది అని చెప్తుంటే, జిన్ను కూడా ఇక్కడ తన
మెంబర్స్ అందరూ తెస్తుంటారు. ఐరన్ మారో నీకు మజాగా వేసుకుంటా ఇగ్గి సింగిల్ ఇద్దరు వేసుకుంటా ఉంటారు. ఇక్కడ చూసామంటే జిన్ను ఒకడు ఇక్కడ నేనే వస్తాను నా కొడక అని చెప్పి మన చుట్టుపక్కల మొత్తం వెనక్కి మొత్తం యూజ్ చేసి అలయన్స్ యూజ్ చేస్తుంటే జిన్ను మొత్తం ఇన్హాన్స్ మనతో యూజ్ చేస్తూ పోతూ ఉంటారు. అక్కడ చూసామంటే మన జిన్ను గారి మీద మొత్తం మాన ఎనర్జీతో యూజ్ చేస్తూ ఉంటే మన జిన్ను గారు దాన్ని ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తా దాని మీదుగా తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తన ఫుల్ జైలుకి మడని పడుతూ ఉంటే అప్పుడు మన హీనం కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. దీన్ని అంటే చూసి అసలు ఏం అర్థం కావట్లేదు. తను ఫుల్ ఎనర్జీతో యూజ్ చేస్తా తను ఒక డ్రాగన్ బర్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. తన మెంబర్స్ని పట్టించుకోకుండా మన జినువుని ఎట్టని చంపాలని చెప్పి ఆలోచిస్తూ చేస్తుంటే జినువు గారు మన బాల్కా గాడి డ్రాగన్తో మనోడు కళ్ళుని లేపమని దుబ్బేసి ఉంటాడు. తను మొత్తం వాల్కానోగా మార్చేస్తుంటే మన జినువు గారు వాడిని పడేసి కింద పడేసి మరి దుక్కి మరి తప్పుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళని చంపుతూ ఉంటే అప్పుడు మన అసోసియేషన్ కూడా వచ్చేసి దాంట్లో చూసి ఏంద్రీ రచ్చ అని చెప్తుంది. జినువు గారు చంపేసి ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే జినువు గారిని చంపేసి వెంటనే తన నుంచి షాడో అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ వస్తే తను ఇంకా చనిపోయాడు. తన మెంబర్స్ అన్ని చంపేసి వాళ్ళ మెంబర్స్ నుంచి షాడో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి మనోడు తను ఫైట్ చేస్తారు చేపిస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనోడు తనకి అర్థం కడుతూ అలా చనిపోయి ఉంటాడు. మా జినువు గడికి డెవలప్ అయ్యి తను అరైజ్ అని చెప్పి ఆ బాస్ మాస్టర్ని కూడా పిలిచేసి దానికి ఓకే నీ పేరు సూటబుల్ పేరు టస్క్ అని చెప్పి పెట్టుంటాడు. టస్క్ అనేది నీకు బాగుంటుంది అని చెప్పి తనని అప్లయన్స్ కూడా అలాగ బాగా అనిపిస్తుంది టక్స్ అనేది అని చెప్పేసి తన షాడో ఆర్మీ అనేది తనకి పంపించేస్తుంటాడు. ఇక్కడ చూస్తే మన షాడో ఆర్మీని తను కనిపెట్టేసి అని చెప్పి అనుకుంటా ఉంటే ఇదంతా మీరు చూసిన కళ ఉంటుందని చెప్తుంది. మిగతా మెంబర్స్ అందరూ వచ్చేసి మీరందరూ ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్ను ఇప్పుడు టాప్ సీక్రెట్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్పి మాట్లాడుతుంది. చిన్ను థ్యాంక్స్ మమ్మల్ని కాపాడినాడు అని చెప్తే ఏం పర్వాలేదు అని చెప్పి మన జిన్నుకి బో చేస్తుంటారు. జిన్నుకి అంత ధైర్యం కూడా చేస్తుంది. జిన్ను యాక్షన్స్ చూసి తను చాలా చాలా బ్లెస్గా ఫీల్ అవుతుంది. జిన్ను గారు చేసిన ప్రతి ఒక్క యాక్షన్స్ అనేది మన స్పెట్స్ వాడికి మనోడు వచ్చి చెప్తా ఉంటాడు. తను చూసి జిన్ను ఇంత పవర్ఫుల్లా అంటే ఒక ఎస్ఆం కన్నా కూడా విద్యగా అంత పవర్ఫుల్ అని చెప్తుంటే మీకన్నా పవర్ఫుల్ పెట్టి తను అని చెప్తుంది. అటేదే తన గురించి ఒకసారి నేను కనుక్కోవాలి అని కూడా మాట్లాడుతూ ఉంటాడు. జిన్ను ఇంత పవర్ఫుల్ అయితే ఇప్పుడు దాకా ఎందుకు బయటికి రాలేదు అని చెప్పి అనుకుంటా ఉంటే ఏమో సార్ తెలియదు కానీ ఒకసారి జిన్నుని మాత్రం మన గిల్లోకి జాయిన్ చేసుకోండి అని చెప్పి చెప్తుంటే సరే నేను దానికోసం పనిలో ఉంటాను అని చెప్పి చెప్తా ఉంటాడు. జిన్ను గారికి మళ్ళీ తన 7 days అయిపోయి ఉంటుంది. జిన్ను గారు చెప్తా ఉంటాడు. జిన్ను మీద మొత్తం అయిపోయి ఉంటుంది. ఇక్కడ మన టీం కొంచెం మాట్లాడుతుంటే ఎప్పుడే హంటర్ కూడా వచ్చి ఉంటారు ఇక్కడికి. ఈ హంటర్ గురించి మీడియా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. అలాగే గైస్ ఈ హంటర్ ఎవరో కాదు మన నెక్స్ట్ ఎపిసోడ్లో పిల్ల అయిపోతున్నాడు. అలాగే హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ హీరో వ్యాలంటైన్స్ డే వస్తుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఓకే గైస్ మనం నెక్స్ట్ వన్ పీస్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ సయోనరా. అలాగే గైస్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇంత దూరం వరకు చూసారంటే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తున్నట్లకే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా బాయ్ బాయ్ గైస్. అలాగే ఇంక ఈ క్యారెక్టర్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సీ యూ ఇన్ వన్ పీస్.